అసలు 498 కేస్ అంటే ఏంటి? సో ఏ టైంలో అది వర్తిస్తుంది? ఎవరికి వర్తిస్తుంది? 498 కేస్ ఆర్ ప్రెసెంట్ 85 సెక్షన్ 85 ఆఫ్ పిఎన్ఎస్ దాన్ని ఇలా పిలుస్తున్నారు. ఓకే. అది వచ్చేసి మహిళలకి ఎంతవరకు ఫేవర్‌గా ఉంటుంది? నిజంగా మహిళలకు న్యాయం జరుగుతుందంటారా? నిజంగా మహిళలకి 498 సెక్షన్ వల్ల న్యాయం జరుగుతుందా అంటే ప్రెసెంట్ ఉండే 498 ఫాల్స్ కేసెస్కి ఎందుకు అంత టైం పడుతుంది అంటే అది ఫైల్ చేసే వాళ్ళకే తెలియాలి. డ్రాగ్ చేస్తుంటారు వాంటెడ్. ఖచ్చితంగా. అండ్ అది వాంటెడా అన్వాంటెడా కంటే ఐ కెన్ కాల్ ఇట్ నెగ్లిజెన్స్ ఆల్సో. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో జరుగుతుంది, బట్ ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ పెళ్లిళ్ళు విఫలమైతే 498 కేసు అనేది పురుషులకి లైక్ ఎట్లా లైక్ ఒక శాపం లాగా మారుతుందంటారా? ఒక వైఫ్ వచ్చేసి హస్బెండ్ ని అంటే చాలా హెరాస్ చేస్తున్నారు, ఈ ఎఫ్ఐఆర్ లాంటి కట్టడం ఇలాంటివి. ఎఫ్ఐఆర్లు నిజమా కాదా అనే దానికి ఇప్పుడు మనం రావద్దు. వైఫ్ హస్బెండ్ ని ఓకే, కానీ వైఫ్ కి హస్బెండ్ కావాలి. హస్బెండ్ ఇంకా ఈవిడతో నేను ఉండను అంటున్నారు, అయినా కూడా కావాలనుకుంటున్నారు. వైఫ్ అక్కడ పోలీస్ దగ్గరికి వెళ్తారు. లిటరల్ గా ఐ హర్డ్ దట్ రికార్డింగ్. ఒక పోలీస్ స్టేషన్ లో పోలీస్ ఆఫీసర్ అది రికార్డ్ చేసుకోగలిగారు. లేదంటే ఇవి ఉన్నారు కాబట్టి ఆ ఫోన్ కాల్ రికార్డ్ అయింది. ఏంటంటే ఆ పోలీస్ స్టేషన్ అక్కడి నుంచి ఫోన్ చేసి బట్ ఫాల్స్ కేసులో సడన్ గా రిటైర్ అయ్యే స్టేజ్ లో అసలు సంబంధం కూడా లేని హస్బెండ్ అన్నని వదినని, హస్బెండ్ అక్కని బావని కూడా జాయిన్ చేస్తున్నారు. కరెక్ట్ గా వాళ్ళు ఇంకా డివోర్స్ అవుతుంది వాళ్ళ మధ్య అనే స్టేజ్ లో నా దగ్గరకు వచ్చి ఇట్లాగా పెడతారేమో అని భయం వేస్తుంది, నన్ను డబ్బులు అడగొచ్చు, లేదా నేను వాళ్ళతో ఉండాలని చెప్పి 498 పెట్టి బెదిరించవచ్చు అంటే ఐ సెడ్ ఇది చాలా అండర్ రేటెడ్ బట్ వెరీ యూస్ఫుల్, రికార్డ్ చేసుకోమని చెప్పాను. ఇట్లాంటివేవో వస్తాయి కదా, అలాంటి రికార్డింగ్ తను చేసుకున్నాడు. తర్వాత ఈవిడ అనుకున్న విధంగానే, కానీ కొన్ని చోట్ల చాలా అరాచకం జరుగుతుంది. లైక్ కోర్టు బయట జరుగుతుంది, కోర్టు లోపల కూడా సెటిల్మెంట్స్ చేస్తున్నారు. నిజంగా అంత నీడ్ ఉంటుంది అంటారా? 5 crores 2 crores అంటే అవతల పర్సన్ ఉన్న క్యాపబిలిటీని బట్టి ఇస్తారంటారా ఇలాంటి జడ్జిమెంట్స్ కూడా? అది సెలబ్రిటీస్ కేసెస్ లో మనకు చాలా వినడానికి దొరుకుతుంది. కానీ ఇక్కడ కొన్ని విషయాలు ముందు మనకు అవగాహన ఉంటే అప్పుడు ఇది బాగా అర్థమవుతుంది. అక్కడ ఒక లాజిక్ మీరు కనుక్కోవాల్సింది ఏంటంటే, ఈ 498 కేసెస్ వల్ల సొసైటీలో మ్యారేజ్ రేట్ రీసెంట్ గా చూస్తే చాలా తగ్గిపోతుంది. కొంతమంది మేబీ భయపడుతూ ఉండొచ్చు రీజన్స్ ఎందుకు, ఇది ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చూస్తుంది మ్యారేజెస్ మీద? ఆనెస్ట్లీ మ్యారేజెస్ మీద 498 గురించి పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నారు, కానీ పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి భయానికి నేనేం చెప్తున్నానంటే మోర్ దాన్ 100 ఇలాంటి కేసెస్ ని, రియల్ కేసెస్ ని నేను విన్నాను కాబట్టి ఐ డెఫినెట్లీ గాట్ అన్ ఒపీనియన్ అబౌట్ ఎందుకు బ్యాడ్ మ్యారేజెస్ ఎందుకు పీపుల్ బ్యాడ్ మ్యారేజెస్ లో ఎండప్ అవుతున్నారు, ఎందుకు పెళ్లిలో విఫలం అవుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తే లైక్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎక్కువ బయట ఎక్కువ ఉన్నాయి. దీనికి 498 కేసు వర్తిస్తుందంటారా? అండ్ ఇట్ ట్రాన్స్జెండర్స్ కి కూడా అప్లై అవుతుంది. ఇది ఒక లీగల్ టెర్రరిజం లాగా ఉంది అని చెప్పి చాలా కేర్ఫుల్ గా 498 మీరు రిజిస్టర్ చేయాలి అన్నట్టు గైడ్ లైన్స్ ఇచ్చారు. బట్ ఐ రియలీ డోంట్ థింక్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఇట్. ఎక్కడో రేర్ అండ్ రేప్ కేసెస్ ఉన్నాయి. ఇవి రేప్ కేసెస్ అనేవి నిజంగా సేఫ్ గా అంటే లైక్ నిజంగా ఫేవర్ గా ఉంటున్నాయా మహిళలకి, లేదంటే లైక్ మిస్యూజ్ దానికి సేమ్ అగైన్ అదర్ కేసెస్ లాగే మిస్యూజ్ చేసుకోవడానికి వెపన్ లాగా ఉంటున్నాయా, రివెంజ్ టూల్స్ లాగా ఉంటున్నాయా? ఫాల్స్ కేసెస్ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ప్రెసెంట్ జనరేషన్ లో వచ్చేసి ఐ థింక్ పాస్ట్ జనరేషన్ కంటే పెరుగుతున్నాయి. ఎందుకంటే ప్రెసెంట్ జనరేషన్ లోనే కన్ఫ్యూజ్డ్ రిలేషన్షిప్స్ అనేవి ఒరిజినేట్ అవుతున్నాయి. ఎలాంటివి, నేను ఒక అబ్బాయి అయ్యుండి పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయిని ఫిజికల్ గా వాడుకోవడం కోసమే ప్రామిస్ చేస్తే మ్యారేజ్ కి. అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్షిప్, క్యాజువల్ రిలేషన్షిప్స్ వీటిలోకి వెళ్లే ముందు అట్మోస్ట్ క్లారిటీతో వెళ్తేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు. కీర్తన గారు, లైక్ రియల్ 498 కేస్ మీ దగ్గరకు వచ్చి మీరు సాల్వ్ అంటే లైక్ మీరు సాల్వ్ చేసింది ఏదైనా ఉందా? కొంచెం టిపికల్ అనిపించింది మీకు కానీ ఇంట్రెస్టింగ్? ఖచ్చితంగా అండి, ఇది ఒక రియల్ కేస్ స్టోరీ. ఈ లోన్ రికవరీ ఏజెంట్స్ తో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇష్టం వచ్చే టైంలో వస్తారు, అన్ టైంలో వస్తారు,
కాల్స్ చేస్తారు, బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తారు, లైక్ రకరకాలు చేస్తారు. పర్సన్ దగ్గర ఎక్స్ పర్సన్ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉంటాయి, అన్ని రికార్డింగ్స్ ఉంటాయి. తనని తను నిర్దోషిని ప్రూవ్ చేసుకోవడం కోసం అన్ని ప్రూఫ్స్ ఉంటాయి, అన్ని సబ్మిట్ కూడా చేసి ఉంటారు కోర్టుకి. అయినా కూడా నెలల కాలాలు, సంవత్సరాలు కోర్టులో ఇంకా డ్రాగ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటారు? అన్నీ బాగుంటే అవుతాయా అంటే ఇన్ఎఫిషియెంట్ గా కూడా జరుగుతున్నాయండి. ఇది నేను ఐ థింక్ ఇట్ ఇస్ అ రిస్క్ ఫర్ మీ టు టెల్, బట్ ఐఎమ్ టెల్లింగ్ ఇట్. ఒక నాకు తెలిసిన కేసులో అక్యూజ్డ్ కి కాపీలు ఇవ్వడానికి 4 సంవత్సరాలు పట్టింది. హాయ్, వెల్కమ్ టు అనంతరా మీడియా. 498A నిజంగా ప్రొటెక్షన్ ఫర్ ఉమెన్నా లేకపోతే పనిష్మెంట్ ఫర్ మెన్నా? అదేవిధంగా పాష్ యాక్ట్, ఐటీ సెక్టర్ లో పాష్ యాక్ట్ మిస్యూజ్ జరుగుతుందా? రేప్ కేసెస్ నిజంగా బాధితులకు న్యాయం జరుగుతుందా, లేక ఫాల్స్ కేసెస్ వల్ల ఇన్నోసెంట్ మెన్, థౌజండ్స్ ఆఫ్ ఇన్నోసెంట్ మెన్ విక్టిమ్స్ అవుతున్నారా? బ్యాంక్ లోన్ రికవరీ ఇది నిజంగా హెల్ప్ డెస్క్ నా లేకపోతే హెరాస్మెంట్ డెస్క్ నా? లా నిజంగా ప్రొటెక్షన్ చేస్తుందా లేకపోతే మిస్యూజ్ అవుతుందా? జస్టిస్ నిజంగా జరుగుతుందా, ఇన్జస్టిస్ క్రియేట్ అవుతుందా? వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు మన ముందున్నారు ఏపీ అండ్ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కీర్తన గారు. హాయ్ కీర్తన గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? ఫైన్ అండి. అసలు లైక్ మనకి ఇప్పుడు చూస్తే లైక్ ఎక్కడ చూసినా బయట, ఈవెన్ సోషల్ మీడియాలో కానీ బయట ప్రపంచంలో కానీ ఎక్కడైనా కూడా 498 కేసెస్, 498A కేసెస్ ఎక్కువైపోయాయి. లైక్ మేబీ పాజిటివ్ గా ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి. అసలు 498 కేస్ అంటే ఏంటి? సో ఏ టైంలో అది వర్తిస్తుంది, ఎవరికి వర్తిస్తుంది? 498A కేస్ ఆర్ ప్రెసెంట్ 85 సెక్షన్ 85 ఆఫ్ పిఎన్ఎస్ దాన్ని ఇలా పిలుస్తున్నారు. ఓకే, అది వచ్చేసి మెయిన్ ఒకప్పుడు డౌరీ హెరాస్మెంట్ అనేది చాలా జరిగేది. డౌరీ డెత్స్ అయ్యేవి బాగా. డౌరీ కోసం యూనో బర్నింగ్ అయ్యేది, అంటే ఏమంటారు, సజీవ దహనం జరిగిపోయేది ఓల్డెన్ డేస్ లో. అందుకని అదంతా చూడలేకే డౌరీ హెరాస్మెంట్ ని ప్రివెంట్ చేయడం కోసం 498 పెట్టారు. సో దాట్ ఎవరైనా అత్తమామలు, హస్బెండ్, వదిన వీళ్ళందరూ అలా డౌరీ హెరాస్మెంట్ అనేది చేస్తే అప్పుడు వాళ్ళకి శిక్ష పడేలాగా. సో ఇలాంటి ఒక సెక్షన్ ఉంటే ఖచ్చితంగా భయపడతారు కదా అలా హెరాస్మెంట్ చేయడానికి లేదా ఫ్యూచర్ లో డౌరీ తీసుకోవడానికి. అందుకని పెట్టిన ఒక లా ఇది. 498A కేసు అనేది లైక్ మహిళలకి ఎంత వరకు ఫేవర్ గా ఉంటుంది? నిజంగా మహిళలకు న్యాయం జరుగుతుంది అంటారా? నిజంగా మహిళలకి 498A సెక్షన్ వల్ల న్యాయం జరుగుతుందా అంటే ప్రెసెంట్ ఉన్న కోర్ట్ పెండెన్సీకి, ప్రెసెంట్ ఉండే 498A ఫాల్స్ కేసెస్ కి ఐ కాంట్ సే ఇట్ ష్యూర్లీ. ఎందుకు అంటే మహిళలకి న్యాయం జరుగుతుందా అనే కంటే 498 వల్ల పురుషులకి కూడా రక్షణ అవసరం అయ్యే సమయం వచ్చింది. ఆ పాయింట్ కూడా నెక్స్ట్ వస్తాను ఎక్కువ. అది సో వీళ్ళకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది? పర్లేదంటారా? డౌరీ హెరాస్మెంట్ తగ్గాయంటారా ఓల్డెన్ డేస్ తో పోల్చుకుంటే? తగ్గుతుంది అంటాను, కానీ పూర్తిగా కాదు. ఎందుకంటే ఇప్పుడు కోర్టులో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఒకరు తీసుకెళ్లి కంప్లైంట్ ఇస్తున్నారు 498 అంటే, నేను నా క్లయింట్స్ లో చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది కూడా లేకుండా పోలీసులు చాలా వరకు రాసేస్తున్నారు, ఉన్నట్టు ఎఫ్ఐఆర్ లో రాస్తున్నారు. ప్రిలిమినరీ ఎంక్వైరీ నిజంగా ఎవరైనా చేస్తున్నారు అంటే నా క్లయింట్స్ లో అయితే నేను చూసిన వాళ్ళలో మేబీ 1% పోలీస్ ఆఫీసర్స్ కూడా లేదండి. ఖచ్చితంగా చూసి దీంట్లో అనుమానాస్పదంగా ఏదన్నా ఉందంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా చేసి ఆ తర్వాత వీళ్ళు నిజం చెప్తున్నారు అనిపిస్తుంది, ఇందులో ఆఫెన్స్ ఉంది, ఇందులో ఎవిడెన్స్ కూడా ఉంటుంది అని అనిపిస్తేనే చెయ్యాలి. కానీ ప్రెసెంట్ వచ్చేసి అలా లేదు. ఓకే ఫైన్, ఎక్కడో కొన్ని చోట్ల జరుగుతుంది అనుకుందాం. సరే కేసు పెట్టారు, తర్వాత ఏం జరుగుతుంది? కోర్టుకి వెళ్తుంది. ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఒక్కొక్క కేసుకి 2 ఏళ్ళు పడుతుంది, 2 నెలలు పడుతుంది, 1 ఇయర్ కూడా పడుతుంది. ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఎందుకు అంత టైం పడుతుంది అంటే అది ఫైల్ చేసే వాళ్ళకే తెలియాలి. ఖచ్చితంగా. అండ్ అది వాంటెడా అన్వాంటెడా కంటే ఐ కెన్ కాల్ ఇట్ నెగ్లిజెన్స్ ఆల్సో, రైట్? ఎందుకంటే పెండెన్సీ కేసెస్ కూడా అన్నీ ఉన్నాయి. నాట్ ఓన్లీ నెగ్లిజెన్స్, కొంచెం ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అంటే మన గవర్నమెంట్ లో పోలీసులు ఏదైతే చేసే విధానం ఉంటుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి అంత టైం పడుతుంది. తర్వాత కోర్టుకి వెళ్ళి జడ్జ్ గారు సమన్స్ పంపుతారు, ఎవరికి పెట్టిన హస్బెండ్ ఆర్ అత్త మామలకి వీళ్ళకి. అప్పుడు ఆ సమన్స్ స్టేజ్ లోనే ఒక 1 ఇయర్ గడిపే కేసులు కూడా ఉన్నాయి.
ఇంకా ఎవిడెన్స్ ఎప్పుడు రావాలి, ఎప్పుడెప్పుడు సాక్ష్యాలు పెట్టాలి, ఎప్పుడు ప్రూవ్ అవ్వాలి, ఎప్పుడు పనిష్మెంట్ పడాలి, లైఫ్ టైం అయిపోతుంది. లైఫ్ టైం అయిపోతుంది. ఆ హస్బెండ్ జాబ్ పోతుంది కూడా. ఇఫ్ ఇట్ ఆల్ అతను ఇన్వాల్వ్ అవ్వకపోతే, ఇన్వాల్వ్ అయ్యున్నా కూడా సరే అన్నేళ్లు పడుతుంది. ఈ లోపు ఈవిడకే చిరాకు వచ్చేసి అది విత్డ్రా చేసుకోవడము, ఆయన క్వాష్ చేయించుకుంటే ఈవిడ కోఆపరేట్ చేయడమో, ఇంకేదన్నా కైండ్ ఆఫ్ మ్యూచువల్ కాంప్రమైజ్ అవ్వడమో జరుగుతుంది. అట్లాగా ఇంత డిలేడ్ గా జరిగే జస్టిస్ కంప్లీట్ జస్టిస్ అని మనం చెప్పలేము. కానీ ఓకే, ఒక్కో చోట ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో జరుగుతుంది, బట్ ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా ఉందంట. ఓకే. అండ్ ఈ పెళ్లిళ్ళు విఫలమైతే 488 కేసు అనేది పురుషులకి లైక్ ఎట్లా లైక్ ఒక శాపం లాగా మారుతుందంటారా? చాలా మిస్యూజ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ బయట ఫాల్స్ కేసు ఎక్కువైనాయి, చాలా ఎక్కువ అయ్యాయండి. ఐ టెల్ యూ, ఇప్పుడు రియల్ కేసెస్ కంటే ఫాల్స్ కేసెస్ ఎక్కువైపోయాయి. బికాస్ ఇప్పుడు నాకు అంటే మీకు ఎట్లా తెలుసు అది ఫాల్స్ కేసెస్ అని మీకు రావచ్చు. అయితే ఐ టెల్ యూ, ఒక వైఫ్ వచ్చేసి హస్బెండ్ ని అంటే చాలా హెరాస్ చేస్తున్నారు, ఈ ఎఫ్ఐఆర్ లాంటి కట్టడం ఇలాంటివి. ఎఫ్ఐఆర్లు నిజమా కాదా అనే దానికి ఇప్పుడు మనం రావద్దు. వైఫ్ హస్బెండ్ ని ఓకే, కానీ వైఫ్ కి హస్బెండ్ కావాలి. హస్బెండ్ ఇంకా ఈవిడతో నేను ఉండను అంటున్నారు, అయినా కూడా కావాలనుకుంటున్నారు. సరే, మనం 498 పెడితే ఇతను నా దగ్గరికి ఎలా అయినా వస్తాడు భయపడి ఈ కేసులు వీటన్నిటికీ అని చెప్పేసి వైఫ్ అక్కడ పోలీస్ దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు ఆ హస్బెండ్ నాకు ఫోన్ చేస్తాడు, ఇట్లాగా పోలీస్ నన్ను మళ్ళీ మళ్ళీ పిలిచి ఫోన్ చేసి పిలుస్తున్నారు, నన్ను టార్చర్ చేస్తున్నారు, తీసుకెళ్తావా నీ వైఫ్ ని, లేకపోతే 498 పెట్టాలా అని. ఇది విక్టిమ్ బిహేవియర్, రైట్? అండ్ నిజంగా అది క్రైమ్ అయితే పెట్టుకోమని చెప్పండి, వాట్స్ రాంగ్ ఇన్ దట్? అతను చేయలేదు కాబట్టి అది పెట్టినా పర్వాలేదు, కానీ నాకు ఈ టార్చర్ వద్దంటున్నాడు, ఆవిడతో నేను ఉండలేను అంటాడు. ఇకపోతే రెండోది, ఇలాంటి అంటే ఇలాంటి ఒక బ్లాక్ మెయిలే కాకుండా ఎక్స్టార్షన్ ఇన్ మనీ టర్మ్స్ కూడా జరుగుతుంది. లిటరల్ గా ఐ హర్డ్ దట్ రికార్డింగ్. ఒక పోలీస్ స్టేషన్ లో పోలీస్ ఆఫీసర్, లక్కీలీ మా క్లయింట్ అమెరికాలో ఉండడం వల్ల అది రికార్డ్ చేసుకోగలిగారు, లేదంటే ఇవి ఉన్నారు కాబట్టి ఆ ఫోన్ కాల్ రికార్డ్ అయింది. ఏంటంటే ఆ పోలీస్ స్టేషన్ అక్కడి నుంచి ఫోన్ చేసి, మీ వైఫ్ వచ్చి 498 పెట్టారు, ఎంతకు సెటిల్ చేసుకుంటారు, 10 లక్షల, 20 లక్షల, 15 లక్షల అంటున్నారు. 10 చెప్తావా, ఎంత, 15? దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్ ఇన్ దట్. సో ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదా, ఒకవేళ ఆ క్లయింట్ ఇండియన్ అయ్యుండి ఉంటే ఎక్కడ రికార్డింగ్ కి ఛాన్స్ ఉంటుంది? అదంతా పోలీస్ స్టేషన్ లో ఆఫ్లైన్ జరగదా? సో ఇది ఒక కేస్. అండ్ ఇట్లాంటివి డబ్బు కోసం ప్యూర్లీ చాలా జరుగుతున్నాయి. అయితే తర్వాత కేసు పెట్టిన తర్వాత అది ఫాల్స్ కేస్ అయితే రెమెడీస్ కూడా ఉంటాయి. ఫాల్స్ కేస్ అయితే ఎలాంటివి? వెంటనే బెయిల్ తీసేసుకోవడం, అది స్టేషన్ బెయిల్ వచ్చేస్తుంది. అది కాకుండా అన్ని ఏళ్ళు అక్విటల్ కి పడుతుంది కదా. మీ దగ్గర ప్రాపర్ మెరిట్స్ ఉంటే, అంటే ఇది మిస్యూజ్ చేస్తూనే పెట్టారు, ప్రాపర్ ఎవిడెన్స్ ఆవిడ దగ్గర లేదు అనే గుడ్ మెరిట్స్ ఉంటాయి లీగల్ గా, అవి గనక మీ కేసులో ఉంటే మీరు క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు హైకోర్టులో. అప్పుడు అన్ని నిజంగానే అది చెడు ఉద్దేశాలతో పెట్టారు, ఆర్ ఇట్ ఈస్ నాట్ ఇన్వాల్వింగ్ ద ఆఫెన్సెస్ అనుకుంటే ఖచ్చితంగా ఆ కేసుని క్వాష్ చేస్తారు, అంటే కొట్టివేస్తారు, రైట్? సో ఇట్లాంటి రెమెడీస్ ఉన్నాయి. బట్ స్టిల్ ఇప్పుడుండే పెండెన్సీలో క్వాష్ లో కూడా కొంచెం టైం పడుతుంది. బట్ కొన్నిసార్లు అది 2 నెలల్లో కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే యూ కెన్ గెట్ లక్కీ ఎనీవేర్. సో ఎక్కడైనా సరే లక్ ఒకటి, అట్ ద సేమ్ టైం లైక్ మెయిన్ మెరిట్స్. కానీ మెరిట్స్ ఉండే కేసెస్ చాలా ఉన్నాయి కదా, అవి మీ నంబర్ రావాలి, బెంచ్ మీదకి రావాలి, అది తర్వాత అండ్ ఆ జడ్జ్ గారు కొంతమంది మేబీ టైం తీసుకుంటూ ఉంటారు ఇంకా చేద్దాం, కొంతమంది ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ వాళ్ళకి కనిపిస్తుంది అంటే క్వాష్ చేస్తూ ఉంటారు. సో ఇట్ టోటలీ డిపెండ్స్. బట్ స్టిల్ అడ్వకేట్ స్కిల్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే తర్వాత సొల్యూషన్స్ అనేది పక్కన పెడితే ముందుగానే ప్రివెంట్ చేసుకోవడం బెటర్, రైట్? ఐ టెల్ యూ, నేను ఈ ట్రిక్ మా క్లయింట్ కి ఇచ్చారు. లిటరల్ గా నేను ఇప్పుడు చెప్పిన ఏదైతే మొత్తం వేదన ఉంటుందో ఒక కేసు ఫైల్ చేసిన తర్వాత, వాళ్ళు లాయర్ ని పెట్టుకోవాలి, తల్లిదండ్రులు ఇద్దరు రిటైరింగ్ స్టేజ్ లో సడన్ గా వీళ్ళకి కష్టాలు మొదలవుతాయి, కోర్టుకి వెళ్ళాలి, ఎంత అవమానంగా ఉంటుంది అదంతా. సో అది కూడా ఫాల్స్ కేస్, రియల్ కాదు కదా. రియల్ అయితే అట్లీస్ట్ దేర్ క్యాన్ బి, వాళ్ళకి అది పడాల్సిందే అనుకుంటాం. బట్ ఫాల్స్ కేస్ లో సడన్ గా రిటైర్ అయ్యే స్టేజ్ లో అసలు సంబంధం కూడా లేని హస్బెండ్ అన్నని వదినని, హస్బెండ్ అక్కని బావని కూడా జాయిన్ చేస్తున్నారు, సంబంధం లేని కేసెస్. అంటే లిటరల్ గా ఆవిడ చెప్తుంది, ఇట్లాగా నన్ను కొట్టారు, తిట్టారు, వచ్చి ఇట్లాగా బెదిరించారు అని అంటారు. కానీ ఆ టైంలో వాళ్ళు అక్కడ ఉండరు, దేర్ ఆర్ క్లియర్ ప్రూఫ్స్.
ఓకే. సో మీరు అన్నట్టు ప్రివెంట్ ఎట్లా చేసుకోవాలి అంటే మా క్లయింట్కి ఒక ట్రిక్ చెప్పాను, ఇదంతా కూడా అతను ప్రివెంట్ చేసుకోగలిగారు. ఓకే. ఏంటి అంటే కరెక్ట్ గా వాళ్ళు ఇంకా డివోర్స్ అవుతుంది వాళ్ళ మధ్య అనే స్టేజ్ లో నా దగ్గరకు వచ్చి ఇట్లాగా పెడతారేమో అని భయం వేస్తుంది, నన్ను డబ్బులు అడగొచ్చు, లేదా నేను వాళ్ళతో ఉండాలని చెప్పి 498 పెట్టి బెదిరించవచ్చు అంటే ఐ సెడ్ ఇది చాలా అండర్ రేటెడ్ బట్ వెరీ యూస్ఫుల్. రికార్డ్ చేసుకోమని చెప్పాను. మీరు మీ వైఫ్ తో మాట్లాడండి, ఓకే. మాట్లాడి ఈ రికార్డింగ్ లో ఈ విషయాలు తీసుకొని రండి. ఏంటి ఓకే. ఇప్పటిదాకా నేను బాగా చూసుకున్నాను కదా మిమ్మల్ని, ఎందుకు ఓకే. ఇట్లా చేస్తున్నావు, ఓకే. ఆర్ మా పేరెంట్స్ ఏ రోజైనా నేను ఒక మాట అన్నారా, ఆబ్వియస్లీ ట్రూత్ వస్తుంది, అది అవును. నిజంగా జరిగినా జరగకపోయినా. అవును. ఇలాంటి రికార్డింగ్ అనేది చేసుకోమన్నాను. దెన్ షీ వాజ్ లైక్ లేదు లేదు బట్ యా నువ్వు నాకు స్టిల్ కావాలి, ఇట్లాంటివి ఏవో వస్తాయి కదా, అవును. అలాంటి రికార్డింగ్ తను చేసుకున్నాడు. తర్వాత ఈవిడ అనుకున్న విధంగానే పోలీస్ స్టేషన్ కి 498 పెట్టడానికి వెళ్ళారు. అగైన్. ఉమ్. ఓకే. తర్వాత అంటే పెట్టక ముందు క్లయింట్ మనకు కాల్ చేశారు, అనుకున్నట్టే పెట్టేశారు. సో ఐ సైడ్ ఇప్పుడు రికార్డింగ్ పోలీసులకు వినిపించండి అని. లక్కీలీ ఆ పోలీస్ వాళ్ళు ఆనెస్ట్ ఆఫీసర్స్, దే హర్డ్ ద రికార్డింగ్. ఓకే. ఒఫెన్స్ ఎక్కడుంది, ఇది క్లియర్లీ ఫాల్స్ కేస్, సో ఓకే. రిజిస్టర్ చెయ్యలేదు. Proofs హౌ ఏం లేవు. మచ్ హీ సేవ్డ్, ఎంత సేవ్ అయింది అతనికి. అంతే కదా, తన అరెస్ట్ ప్రివెంట్ చేయగలిగాం, వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడం యా prevent చేయగలిగాం. డిపెండింగ్ ఆన్ ద కేస్ ప్రతి సమస్యకి పరిష్కారం లీగల్ గా కూడా ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ సిచ్యువేషన్. సో మనం ఎట్లా ఏమంటారు ఎక్స్ప్రెస్ చేస్తాము. అంటే ఆ సిచ్యువేషన్ వెంటనే ముందుగానే లాయర్ ని అప్రోచ్ అవుతే ముందుగా ప్రివెంటివ్ మెజర్స్ వస్తాయి, లేదంటే అయిన తర్వాత చేసుకుంటే ఇంక తను అన్నట్టు కానీ like కొంచెం almost. కష్టం ఉంటుంది అప్పుడు. ఓకే. అండ్ ఈ 498 కేస్ అనగానే ఇమీడియట్ జైల్, ఇమీడియట్ అరెస్ట్, ఇది లైక్ మెన్స్ రైట్స్ కి భంగం కలిగించినట్లే కదా. మెన్స్ అనే కాదు, ఇట్ మే బి అబ్సల్యూట్లీ ఎనీవన్. 498 లో మ్యానే కాదు, మ్యాన్ వాళ్ళ అమ్మని కూడా పెడుతున్నారు కదా, వాళ్ళ నాన్నని, వాళ్ళ ఎంటైర్ అక్కని, ఫ్యామిలీ. ఎంటైర్ ఫ్యామిలీ. మ్యాన్ అని కాదు, ఆ కేసులో అక్యూజ్డ్ రైట్ ఏంటి, 498 అనేది బెయిలబుల్ అఫెన్స్. ఒక ఆఫెన్స్ బెయిలబుల్ అంటే అది అక్యూజ్డ్ రైట్, అందులో బెయిల్ అతను తీసుకోవడానికి. అందుకే స్టేషన్ బెయిల్ ఇస్తారు, 41A నోటీస్ ఇస్తారు, ఇచ్చే స్టేషన్ బెయిల్ ఇస్తారు. ఏ అనుమానం కూడా లేకుండా, అంటే ఏ రీజనబుల్ కాజ్ అనేది లేకుండా వీళ్ళు కానీ స్టేషన్ బెయిల్ ఇవ్వకపోతే అప్పుడు చాలా రెమెడీస్ ఉన్నాయి. అంటే లేదు వీళ్ళు నాకు బెయిల్ ఇవ్వట్లేదు అని చెప్పేసి భయపడుతూ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని భయపడుతూ ఉండే అవసరం లేదు. దానికోసం వాష్ చేసి యాజ్ అన్ ఇంటరమ్ రెమెడీ కూడా అడగొచ్చు, రిట్ పిటిషన్ వేయొచ్చు పోలీస్ వాళ్ళకి ఆర్డర్ చేయడానికి, అంటే పోలీస్ వాళ్ళకి ఆర్డర్ చేయమని, ఇట్లాగా మీరు ఎందుకు స్టేషన్ బెయిల్ ఇవ్వట్లేదు ఇవ్వండి ఇతనికి అని కోర్టు అప్పుడు ఆర్డర్ ఇస్తుంది. సో స్టేషన్ బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మ్యాండేటరీ ఇవ్వాలి ఆ కేసులో. బట్ నిజంగా జరుగుతున్నాయంటారా బయట 498 కేసులో ఇలాంటివన్నీ? మోర్ దాన్ 50% ఇస్తున్నారండి స్టేషన్ బెయిల్. ఓకే. కానీ కొన్ని చోట్ల చాలా అరాచకం జరుగుతుంది. అది స్టేషన్ బెయిల్ ఇచ్చేదే అని తెలిసినా కూడా ఫస్ట్ థింగ్ స్టేషన్ బెయిల్ దగ్గర కొంచెం విసిగించే ఇస్తున్నారు, కొన్నిసార్లు అసలు ఇవ్వట్లేదు. మేబీ వైఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అక్కడ. ఓకే. సో అండ్ ఈ పోలీస్ స్టేషన్ లోనే మాక్సిమం నీకు సెటిల్మెంట్స్ అన్ని అక్కడే చేసేస్తున్నారు, లైక్ రిగార్డింగ్ మనీ కావచ్చు, లైక్ అదర్ థింగ్స్ కావచ్చు. ఇవి ఎంత వరకు లీగల్ గా కరెక్ట్ అంటారు? సెటిల్మెంట్ అనేది ఒకవేళ కోర్టులో ఒక సివిల్ ఏదో ల్యాండ్ డిస్ప్యూట్ ఉండి అట్లా సెటిల్మెంట్ జరుగుతుంటే అది లీగల్ అండి. బికాస్ సెటిల్మెంట్ అవుట్ సైడ్ ద కోర్ట్స్ అనేది లాస్ లో రాసున్నాయి. ఓకే. కానీ ఒక మనీ సెటిల్మెంట్ 498 విత్డ్రా చేసుకోమని చెప్పేసి లా ఎక్కడా ప్రొవైడ్ చేయలేదు. కాకపోతే పార్టీస్ కొన్నిసార్లు ఫాల్స్ కేసెస్ పెట్టుండొచ్చు, ఇంకా ఇదంతా అక్విట్టల్ ఎక్కడ రావాలి, నాకు ఇంత పెండెన్సీలో నేను అదంతా వెళ్ళలేను, ఇప్పుడు ఎంతో కొంత ఇచ్చేసి వదిలించుకుంటే చాలు అని చెప్పి వదిలించి యాజ్ అ పర్సనల్ డెసిషన్ వాళ్ళు ఇది చేస్తున్నారు. అండ్ ఐ నో ఇది ఒక రకమైన ఎక్స్టార్షనే, అంటే బ్లాక్ మెయిలింగ్ ఫర్ మనీయే కదా ఒక్కో చోట. అంటే ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ దోస్ కేసెస్ వేర్ ఇట్ ఇస్ డన్ ఫర్ మనీ. సో అక్కడ జరుగుతుంది, కానీ ఇట్ ఈస్ నాట్ ఇన్ సైడ్ ద కోర్ట్, ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద కోర్ట్ అండ్ పార్టీస్ ఆర్ నాట్ సపోజ్ టు డూ ఇట్. కానీ యాజ్ అ పర్సనల్ చాయిస్ వాళ్ళు ఇది చేస్తున్నారు. స్టిల్ ఇది ఈ చాయిస్ అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. దట్ డబ్బులు ఇవ్వకుండా ఆవిడ బ్లాక్ మెయిల్ కి లొంగకుండా న్యాయంగానే అక్విటల్ అవ్వడము, కేసు క్వాష్ చేయించుకోవడము కూడా చేసుకోవచ్చు. అండ్ మీరు అన్నట్టు లైక్ కోర్టు బయట, కోర్టు లోపల కూడా సెటిల్మెంట్స్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు రీసెంట్ గా చూసే చాలా కేసెస్ లో నాకు 5 crores కావాలి, 10 crores కావాలి, నాకు మంత్లీ ఇంత ఎక్స్పెండిచర్ కావాలి. నిజంగా అంత నీడ్ ఉంటుంది అంటారా? 5 crores 2 crores అంటే అవతల పర్సన్ ఉన్న క్యాపబిలిటీని బట్టి ఇస్తారంటారా ఇలాంటి జడ్జిమెంట్స్ కూడా? అది సెలబ్రిటీస్ కేసెస్ లో మనకు చాలా వినడానికి దొరుకుతుంది. కానీ ఇక్కడ కొన్ని విషయాలు ముందు మనకు అవగాహన ఉంటే అప్పుడు ఇది బాగా అర్థమవుతుంది. మీరు అడిగే దాంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి సెటిల్మెంట్ ఎలాంటిది అంటే మీరు అన్నట్టు మ్యూచువల్ గా డివోర్స్ కి వెళ్ళేటప్పుడు
సరే నువ్వు ఇచ్చేసే ఇంత, నేను మెయింటెనెన్స్ ఇంకా అడగను అని చెప్పి సెటిల్ చేసుకుంటారు. ఓకే. అక్కడ ఒక లాజిక్ మీరు కనుక్కోవాల్సింది ఏంటంటే, ఇద్దరు పార్టీస్ లక్షాధికారులు అయితే సెటిల్మెంట్ లక్షల్లో ఉంటుంది. ఓకే. అదే కోటీశ్వర్లు అయితే సెటిల్మెంట్ కోట్లలో కోట్లలో. ఉండొచ్చు, రైట్? ఓకే. సో ఆ సెటిల్మెంట్ వేరే, దట్ ఈస్ కంప్లీట్లీ ద పర్సనల్ చాయిస్ ఆఫ్ ద పార్టీస్. ఓకే. అది ఇంకా వాళ్ళ పర్సనల్ చాయిస్. నీడ్ లేదంటే ఇవ్వకండి, ఎందుకు ఇస్తున్నారు, ఓకే. రైట్? ఇంకా చట్టబద్ధమైన సెటిల్మెంట్ గురించి మాట్లాడదాం. ఓకే. ఇక్కడ 2 రకాల మెయింటెనెన్స్ ఉంటాయి, ఓకే. క్రిమినల్ మెయింటెనెన్స్, సివిల్ మెయింటెనెన్స్. ఎవరికైతే మెయింటెనెన్స్ కావాలో వాళ్ళు ఈ రెండిట్లో ఏదైనా కూడా తీసుకోవచ్చు కోర్టుకు వెళ్ళి. క్రిమినల్ మెయింటెనెన్స్ లో మీరు అన్నట్టు కోట్ల రూపాయల మెయింటెనెన్స్ ఇదంతా ఇవ్వరండి. ఇవ్వరు. ఓకే. బేసిక్ నెసెసిటీస్, ఆవిడని పోషించుకోవడానికి ఎంత కావాలి అనేది ఇస్తారు. ఓకే. ఇఫ్ షీఈస్ వర్కింగ్ దెన్ డెనై చేసే అవకాశం కూడా ఉంటుంది, ఒకవేళ మ్మ్. హస్బెండ్ కంటే ఎక్కువ అని చేస్తున్నారని తెలిసినా కూడా. ఓకే. ఎస్. అండ్ సివిల్ మెయింటెనెన్స్ ఉంది కదా, అది వచ్చేసి ఇట్లాగా తన బేసిక్ నెసెసిటీ, తనని పోషించే అంత అని కాకుండా హస్బెండ్ ఇన్కమ్ ఎంత, వైఫ్ మెయింటెనెన్స్ ఎంత, లేదా వైఫ్ ఇన్కమ్ ఎంత, అండ్ హస్బెండ్ ఇప్పటిదాకా వైఫ్ ని ఎలా చూసుకున్నారు. హస్బెండ్ కంటూ ఒక స్టాండర్డ్ ఉంటుంది కదా. సపోజ్ హీఈస్ అ చీఫ్ మినిస్టర్ అనుకుందాం, హీ హాజ్ అర్న్డ్ అ లాట్ అనుకుందాం, అండ్ వైఫ్ ఇప్పుడు మెయింటెనెన్స్ అడుగుతున్నారు. ఇప్పటిదాకా చీఫ్ మినిస్టర్ వైఫ్ లాగా బ్రతికిన ఆవిడ ఇక నుంచి కూడా అక్కడ దాకా అలవాటైన Lifestyle. ఉంటుంది, తనకి లైఫ్ స్టైల్ Lifestyle. అలవాటు ఉంటుంది. సివిల్ మెయింటెనెన్స్ అని ఉంటుంది. ఓకే. ఇక్కడ క్రిమినల్ మెయింటెనెన్స్ లో లాగా ఆవిడకి బేసిక్ నెసెసిటీస్ ఎంత, ఆవిడని పోషించుకోగలదా ఈ మనీతో అని చూడరు. ఇందులో హస్బెండ్ ఇన్కమ్ ఎంత, వైఫ్ ఇన్కమ్ ఎంత, ఓకే. ఈ బేసిస్ మీద చేస్తారు. కంపేర్ చేసుకుంటే ఎవరి మెయింటెనెన్స్ వాళ్ళకు ఉంటుంది. వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఒకటి ఉంటుంది, వీళ్ళ మెయింటెనెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ముందు నుంచి ఈ హస్బెండ్ అలవాటు చేసి ఉండొచ్చు, అండ్ ఫస్ట్ నుంచి అది వాళ్ళ తీరు, ఇంకా ఫస్ట్ నుంచి ఇంకా రైట్ దాంట్లోంచి కిందకి రావడం కష్టం. కష్టం అవుతుంది. అండ్ మెయింటెనెన్స్ వాళ్ళకి కష్టం అవుతుంది అనే కంటే ఇదొక లా ఏంటంటే, ఇప్పుడు హస్బెండ్ కి కోట్లు ఉన్నాయి, వైఫ్ కి ఒక నెలకి 10,000 ఇస్తున్నారు. Okay. ఇప్పటిదాకా కోట్ల రూపాయల లైఫ్ స్టైల్ ఇదంతా ఆవిడ చూసుంటారు. సడన్ గా డివోర్స్ అని ఆవిడ పడేస్తారా ఇంకా? ఓకే. నో, రైట్? ఓకే. She may సేమ్ be a కైండ్ ఆఫ్ housewife. లైఫ్ స్టైల్. ఆ తర్వాత కూడా దీని నుంచి తను ఎఫెక్ట్ అవ్వకూడదు. పూర్వకాలంలో వైఫ్స్ చాలా మంది హౌస్ వైఫ్స్ ఉండేవాళ్ళు కాబట్టి ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద హస్బెండ్ టు మెయింటైన్ హర్. నువ్వు డివోర్స్ ఇచ్చి పడేసావు అంటే ఇప్పటిదాకా షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్, రైట్? ఓకే. సో సడన్ గా నువ్వు పడేస్తావు అంటే ఎట్లాగా? ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో సివిల్ మెయింటెనెన్స్ లో ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఇలాంటివి కన్సిడర్ చేస్తారు. నేను కేస్ టు ఒకటే కేస్ రెండే డిఫరెంట్. చెప్పానంటే కేస్ టు కేస్ దట్ డిఫరెంట్. ఈస్ వై కోట్ల రూపాయలలో మెయింటెనెన్స్ ఇట్లాంటివన్నీ మనం వినడానికి దొరుకుతుంది. అవును, ఎక్కువ వినిపిస్తుంటాయి సెలబ్రిటీస్ నాకు ఇన్ని ఎందుకంటే కోట్లు కావాలి. అండర్ దిస్ లా హస్బెండ్ ఇన్కమ్, వైఫ్ ఇన్కమ్, హస్బెండ్ ప్రాపర్టీస్, వైఫ్ ప్రాపర్టీస్ అన్ని కన్సిడర్ చేస్తారు. ఓకే. అండ్ ఎన్సిఆర్పి డేటా ప్రకారము మీకు యాక్విటల్ రేట్ లైక్ నిర్దోషి అనేవాడు చాలా ఎక్కువ ఉంది. అంటే ఈ ఎస్పెషల్లీ 498 కేసెస్ లో ఎక్కువ ఉంది. లైక్ నిర్దోషులుగా బయట రావడమే చాలా ఎక్కువ ఉంది. ఒక 90% ఉండొచ్చు, లేకపోతే 80% ఉండొచ్చు, ఎక్కువ ఉంది. సో ఇవి ఎంత లైక్ దీన్ని బట్టి చూస్తే మనం మిస్యూజ్ చేస్తున్నారనే కదా అర్థం. 498 కేసెస్ మిస్యూజ్ చేస్తున్నారు అని ఒకే కన్క్లూజన్ కి రావడానికి వీల్లేదు. ఓకే. అది వన్ ఆఫ్ ద కన్క్లూజన్స్ వీ కెన్ కమ్. అక్విట్ అవుతున్నారు అంటే దాని అర్థం అది ఫాల్స్ కేసే అనే దానికి మనం రాలేం. అది అయ్యుండొచ్చు అంతే. ఎందుకంటే అక్విటల్ అనే దానికి చాలా అక్విటల్స్ కి చాలా రీజన్స్ ఉంటాయి. ఒక Okay. అక్విటల్ జరగాలంటే చాలా రీజన్స్ ఉంటాయి. ఎలాంటివి? మనకి ఇండియన్ సిస్టమ్ లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని ఉంటుంది. ప్రాసిక్యూషన్ అంటే కంప్లైంట్ చేసిన వారి లాయర్, గవర్నమెంట్ లాయర్. ప్రాసిక్యూషన్ కనుక తన కేసుని తను పూర్తి ఎవిడెన్స్ తో ప్రూవ్ చేసుకోలేకపోతే ఓకే. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది అక్యూజ్డ్ కి ఇస్తారు. అతను అక్కడ చేశారా లేదా అనేది పాయింట్ కాదు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ వస్తుంది కాబట్టి అక్కడ అక్విట్ అవుతారు. బికాస్ Okay. వీళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయారు కాబట్టి. ఓకే. సో అక్కడ నిజంగా నిజం ఉండి ప్రూఫ్స్ లేక ప్రూవ్ లేకపోతే. చేసుకొని కూడా ఉండుండొచ్చు ఆ కదా. కేసు కూడా ఉండొచ్చు. అలా కూడా ప్రూవ్ చేసుకోలేకపోయి ఉంటుంటారు. అలా ఇలా కూడా అక్విటల్స్ అవుతూ ఉంటాయి. కొన్ని చోట్ల విట్నెస్ హాస్టైల్ అవుతారు. అంటే ఇప్పుడు ఇదే వైఫ్ వచ్చి పెట్టారు, కానీ తర్వాత వాళ్ళ మధ్య ఏదో సెటిల్మెంట్ అయింది, బాగున్నారు. వైఫ్ వచ్చి లేదండి నా హస్బెండ్ నన్ను కొట్టలేదంట. ఇప్పుడు తను కొట్టారా లేదా అనేది ఎవరికి తెలియదు. తెలియదు. అవును. విట్నెస్ గా వచ్చి తనే చెప్తుంది ఎవిడెన్స్ లాగా. సో అలా అక్విటల్స్ అవుతూ ఉంటాయి. అండ్ మీరు అన్నట్టు ఏమంటాం, ఫాల్స్ కేసు False జరిగింది case. కాబట్టి హస్బెండ్ దగ్గర కూడా ఎవిడెన్స్ ఉంటుంది, అది ఫాల్స్ గానే పెట్టారని చెప్పడానికి. ఇలా కూడా సో ఒక అక్విటల్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. మీరు అన్నట్టు ఎన్సీఆర్బి డేటాలో అక్విటల్స్ ఎక్కువ వచ్చాయి, కరెక్ట్. బట్ ఒకే కన్క్లూజన్ ఇది మిస్యూజ్ ఆఫ్ లా వల్లే జరిగిందని కాదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఈ 498 కేసెస్ వల్ల సొసైటీలో మ్యారేజ్ రేట్ రీసెంట్ గా చూస్తే చాలా తగ్గిపోతుంది.
కొంతమంది మేబీ భయపడుతూ ఉండొచ్చు రీజన్స్ ఎందుకు ఆల్ దిస్. ఇది ఎంతవరకు ఇన్‌ఫ్లుయెన్స్ చూస్తుంది మ్యారేజెస్ మీద? ఆనెస్ట్‌లీ మ్యారేజెస్ మీద 498 గురించి పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నారు. కానీ పెళ్లి చేసుకుంటున్నారు. ఓకే. మ్యారేజెస్ రేట్ తగ్గిపోవడానికి కారణం మన జనరేషన్, మన థింకింగ్. చైల్డ్ ఫ్రీగా కూడా దీని ఇంపాక్ట్ ఉండాలనుకుంటున్నారు ఏం చాలా లేదంటారా? మంది. దాని 498. ఇంపాక్ట్ చాలా తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ నేను చుట్టుపక్కలే మనం చూస్తున్నాము. అమ్మాయిలు కొన్ని కొన్ని క్యాస్ట్‌లలో దొరక్క ఎదురు కట్నం ఇచ్చి చేసుకుంటున్నారు. రైట్? సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎందుకొచ్చింది? స్టిల్ దే వాంట్ టు మ్యారీ. ఓకే. వాళ్ళందరికీ కూడా తెలుసు 498 పెద్ద ఛాన్సెస్ ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటాయి. లేదంటారు. పెద్ద ఇన్‌ఫ్లుయెన్స్ లేదు. కానీ స్టిల్ భయపడుతున్నారు. ఓకే. ఇలాంటి భయానికి నేనేం చెప్తున్నానంటే మోర్ దాన్ 100 ఇలాంటి కేసెస్‌ని, రియల్ కేసెస్‌ని నేను విన్నాను కాబట్టి ఐ డెఫినెట్‌లీ గాట్ అన్ ఒపీనియన్ అబౌట్ ఎందుకు బ్యాడ్ మ్యారేజెస్ ఎందుకు పీపుల్ బ్యాడ్ మ్యారేజెస్‌లో ఎండ్ అప్ అవుతున్నారు? ఓకే. ఎందుకు పెళ్లిళ్ళు విఫలం అవుతున్నాయి? ఓకే. రైట్. ఎందుకంటారు? సో నేను చూసిన 498 కేసెస్ లేదా డివోర్స్ కేసెస్ ఉంటాయి కదా! మోర్ ఓకే. దాన్ 100 కేసెస్ ఇలాంటివి చూసాను. ఓకే. అందరూ చేసే తప్పు కామన్‌గా ఉంటున్నాయి. ఓకే. ఏంటి? ఒకటి ఉంటుంది తప్పు. ఏంటంటే వీళ్ళందరికీ మ్యారేజ్‌కి ముందే అది లవ్ మ్యారేజ్ గానివ్వండి, అరేంజ్ మ్యారేజ్ గానివ్వండి, ఒక రెడ్ ఫ్లాగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒకటి రెడ్ Either both ఫ్లాగ్స్ the sides. కనిపిస్తాయి. ఓకే. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నారు. యాహ్! ఆ డాక్టర్ లవ్ మ్యారేజే ఉంది. బానే ఉన్నారు. ఇక పెళ్లి చేసుకోబోతున్నారు అనే టైంకి ఈవిడ ఫోన్ చేసి నీకు ఫ్రెండ్స్ ఎక్కువ, నేనెక్కువ, వాళ్ళతోనే టైం గడుపుతున్నావు. ఇది నెగ్లిజిబుల్. బట్ తర్వాత నువ్వు నాకు నీ దగ్గర నీ ప్లేస్‌లో జాబ్ వదిలేసి, మీ పేరెంట్స్‌ని వదిలేసి నా దగ్గరకొచ్చేయాలి. అప్పుడైతేనే నేను పెళ్లి చేసుకుంటాను. లేదంటే పెళ్లి చేసుకోనన్నారు. తర్వాత ఇలా గొడవలయిపోయి ఇంకా ఇతను కూడా థాంక్‌ఫుల్లీ ఆ పెళ్లి నుంచి బయట అంటే ఆ పెళ్లి జరగలేదు. ఇతను ఓకే. లేదు ముందుగానే. నేను అట్లా అయితే చేసుకోను. నా పేరెంట్స్‌ని వదిలి రాలేను. నా జాబ్ వదులు. హి ఈస్ ఎ గవర్నమెంట్ డాక్టర్. ఓకే. రైట్? అట్లా అన్నాడు. వెంటనే ఈవిడ ఏం చేశారంటే అంటే ఫంక్షన్ హాల్స్ బుక్ అయిపోయాయి వాళ్ళవి. సో ఆ డబ్బు ఓకే. రికవరీ చేసుకోవాలి. వీళ్ళని అడగడం మొదలుపెట్టారు. ఓకే. అండ్ సడన్‌లీ ఈ డబ్బుల కోసం ఫాల్స్ కేసెస్ అతని మీద పెట్టారు. పెళ్లి కాకముందే. పెళ్లి కాకముందే ఓకే. ఇతని మీద. తర్వాత అది కోర్టులో క్వాషింగ్ చేయించుకోవడానికి ఆయన క్వాష్ ఫైల్ చేసుకున్నారు. అది జెన్యూన్ కేస్ కాబట్టి స్టే ఆర్డర్ వచ్చింది దాంట్లో. మ్మ్. అండ్ లేటర్ కూడా దేర్ ఆర్ వెరీ గుడ్ ఛాన్సెస్ దట్ ఆ కేస్ క్వాష్ అయిపోతుంది. అతని మీద కొట్టివేసేస్తారు. ఓకే. దేర్ ఆర్ వెరీ గుడ్ ఛాన్సెస్ ఫర్ దట్. ఓకే. సో ఇలాంటి ఇందులో ఈ రెడ్ ఫ్లాగ్. ఇంకొక కేసులో ఏమవుతుంది అంటే అత్తలు ఇది చాలా కామన్ గా జరుగుతుంది. పెళ్లి అంతా ఉంటుంది. వాళ్ళు రిలేటివ్సే ఉంటారు. తెలిసిన వాళ్ళు అయి ఉంటారు. కానీ ఇప్పుడు 2 లక్షలు కట్నం అడిగారు అనుకోండి. ఆబ్వియస్లీ దట్స్ అన్ ఆఫెన్స్. బట్ జరుగుతుంది చెప్తున్నాను. ఓకే. 2 లక్షలు కట్నం అనుకున్నారు. కానీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సడన్ గా నాకు ఇంకో 50,000 పంపండి. లేదంటే ఈ పెళ్లి జరగదు అంటారు. ఓకే. పెళ్లి కాకముందే ఇంత చేస్తున్నారు. పెళ్లి అయిన అదే. తర్వాత మీ మీద హక్కు అనేది వచ్చిన తర్వాత ఇంకెంత చేస్తారు మీ మీద అనేది మీరు ఇమాజిన్ చేసుకోకుండా వీళ్ళు ఏం చేస్తారు? దిస్ ఇస్ అ రియల్ కేస్. ఓకే. ఏముందిలే పెళ్ళి అన్నాక ఇట్లాంటివి చాలా జరుగుతాయి. పెళ్లి జరగడం ఇంపార్టెంట్ కదా అని చేసుకుంటారు. తర్వాత ఇదే అత్త కోడలి తల్లిని కూడా మెడ పట్టి బయటికి గెంటేశారు. దిస్ ఇస్ అ రియల్ కేస్. ఇది రియల్ 498 కదా. రియల్ 498. ఆవిడ నేను అడిగాను 498 మరి మీరు ఎందుకు పెట్టట్లేదు అంటే నాకు ఇతనితో అసలు విముక్తి కలిగితే చాలు, నాకు Okay. కేసులు వద్దు ఏమొద్దు. ఓకే. నిజమైన విక్టిమ్స్ పరిస్థితి ఇలా ఉంది. సో ఇలా ఉంది, ఇలా ఉన్నాయి రెండు. ఏదర్ సైడ్. ఖచ్చితంగా ఉన్నాయి. సో మీరన్నట్టు ఇలా రెడ్ ఫ్లాగ్స్ చెప్పాను కదా, మీ పెళ్లికి కూడా ముందు ఏదో ఒకటి ఖచ్చితంగా ఇలాంటి రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. అవి ఇగ్నోర్ చేసి మాత్రం పెళ్లి చేసుకుంటే దేర్ ఆర్ హై ఛాన్సెస్ అది బ్యాడ్ మ్యారేజ్ లాగా ఎండప్ అవ్వచ్చు. ఓకే. సో అలాంటి రెడ్ ఫ్లాగ్స్ ఉన్నప్పుడు ఇదర్ టాక్ అండ్ డిస్కస్ అండ్ సాల్వ్ చేసుకొని వెళ్ళడము, లేదంటే అసలు అదే వద్దనుకుంటేనో ఎన్నో 498 డేస్ ఆర్ ఫ్యూచర్ డివోర్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు అని నా ఒపీనియన్ ఆఫ్టర్ సీయింగ్ సో మెనీ రియల్ కేసెస్ లైక్ దిస్. సో సొల్యూషన్ ఏంటంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే దేనికైనా సొల్యూషన్ ఇద్దరు పాజిటివ్ వే ఆర్ నెగటివ్ వే ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇగ్నోర్ అయితే చేయకూడదు. 498 ఏ కేసెస్ మాక్సిమం ఫ్యామిలీ కోర్ట్ లోనే డిసైడ్ చేస్తారా లేదంటే క్రిమినల్ కోర్ట్స్ లో కూడా చూస్తారా? ఫ్యామిలీ కోర్ట్స్ లో ఓన్లీ డివోర్సెస్ మాత్రం చూస్తారండి. ఓకే. ఇంకా మీరు అన్నట్టు 498 క్రిమినల్ కోర్ట్స్ లో చూస్తారు. బికాస్ దట్ ఈస్ అన్ ఆఫెన్స్. హస్బెండ్ కొట్టాడు వైఫ్ ని, చంపేపోయాడు అంటే ఓకే. ఇది ఫ్యామిలీ కోర్ట్ లో. అసలు ఫ్యామిలీ కోర్ట్స్ ఎందుకు పెట్టారు? హస్బెండ్ అండ్ వైఫ్ డివోర్సెస్, మ్యారిటల్ డిస్ప్యూట్స్ ఇవన్నీ కూడా ఒక్కోసారి చాలా సాల్వ్ అయ్యే విధంగా ఉంటుంది. మ్యారేజ్ సిస్టమ్ ఊరికే క్రిమినల్ కేసు లాగా వెళ్ళి అది బ్రేక్ అయిపోకూడదు కాబట్టి ఇవి ఫ్రెండ్లీ కోర్ట్స్. కొంచెం ఫుల్ క్రిమినల్ కోర్ట్స్ లో ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో సివిల్ కోర్ట్స్ లో ఉండేంత ప్రొసీజర్ దీంట్లో ఉండదు. ఓకే. సో వీలైతే వాళ్ళు కలిసిపోతే కలిపేయడానికి ట్రై మాక్సిమం చేస్తారు. కలపడానికే ట్రై ట్రై చేస్తుంటారు. సో
ఇలాంటి కేసులు ఫైన్. మీరన్నట్టు 498 అలా ఫ్రెండ్లీ వేలో చూసే ఆఫెన్స్ కాదు. ఒక ఓకే. వైఫ్ ని ఒక హస్బెండ్ కొడుతున్నాడు, చంపేస్తున్నాడు అంటే ఓకే. దట్ కెన్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ అ మియర్ మ్యారిటల్ డిస్ప్యూట్. ఓకే. సో కాబట్టి కొన్ని ఈ కోర్టులో జరుగుతాయి, కొన్ని అంటే అక్కడ జరుగుతుంది కేస్ సివియారిటీని బట్టి. బట్టి. ఓకే. అండ్ మనకి చూస్తే మహిళలు లైక్ ఫాల్స్ కేసెస్ అంటున్నారు. సో ఫైనల్‌గా అయిపోయిన తర్వాత ఫాల్స్ కేసు అని ప్రూవ్ అయిపోతది. సో అలాంటి టైంలో ఎవరైతే కంప్లెయింట్ చేశారో వాళ్ళకేం పనిష్మెంట్ ఉండదా? ఎయిదర్ లైక్ ఎవరైనా కావచ్చు, అది పనిష్మెంట్ ఉంటదా యాక్షన్ కంప్లెయింట్ చేసిన వాళ్ళకి? తీసుకోవచ్చు. ఫాల్స్ కేసెస్ పెట్టే మహిళలకి అంటే ఒకవేళ మీరు ఇన్నోసెంట్ గా ప్రూవ్ అయ్యారు, అక్విట్ అయ్యారు అంటే ఖచ్చితంగా మీ మీద కేసు వేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. చాలా మందికి ఇది తెలీదు. ఓకే. దాన్నే మ్యాలిషియస్ ప్రాసిక్యూషన్ అని కూడా అంటారు. మ్యాలిషియస్ ప్రాసిక్యూషన్. ఓకే. సో ఇందులో ఎన్నో ఆఫెన్సెస్ చేసింది ఆవిడ. ఆవిడ ఫాల్స్ కేసెస్ పెట్టే క్రమంలో ఏంటవి? పోలీస్ కి అబద్ధం చెప్పారు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే. ఒక ఆఫీసర్ ని తన డ్యూటీ చేయడం నుంచి మ్యానిపులేట్ చేశారు. తర్వాత ఫాల్స్ ఎవిడెన్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తారు. ఆబ్వియస్లీ విట్నెస్ గా వచ్చి చెప్పుంటారు కదా. ఓకే. సో అది పర్జూరీ కింద వస్తుంది. అండ్ దానికంటే ముందు ఒక పోలీస్ ఆఫీసర్ కి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా ఆఫెన్సే. ఓకే, అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా ఆఫెన్సే. తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే. ఓకే. ఓకే, ఇలా చాలా ఉంటాయి. క్రిమినల్ కేసెస్ పెట్టొచ్చు, సివిల్ కేసు పెట్టి డ్యామేజెస్ కూడా అడగొచ్చు. ఓకే. సో చాలా మందికి ఇది తెలియదు. కాకపోతే ఎందుకని ఇంత గుడ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇన్ని గుడ్ రెమెడీస్ ఉన్నా కూడా చేయట్లేదు అంటే ఫస్ట్ వాళ్ళకి అక్విట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ప్రెసెంట్ పెండెన్సీలో. ఇప్పుడు స్టార్ట్ తర్వాత ఇప్పుడు నేను యాక్షన్ ఎందుకు తీసుకొని మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలి అని చెప్పి ఇంకా మళ్ళీ దాంట్లోకి వెళ్ళడం, మళ్ళీ నెక్స్ట్ కోర్టుకి వెళ్ళడం ఎందుకు అని. యా, ఓకే. ఇప్పుడు ఆవిడ ఏమీ వెళ్లకుండా యాక్షన్ తీసుకోలేదు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళే యాక్షన్ తీసుకున్నారు. మీరు యాక్షన్ తీసుకోవాలంటే యూ హ్యావ్ టు టేక్ అ స్టెప్. సో పాసిబిలిటీ ఉంది కానీ మాక్సిమం తీసుకోరు, ఆ స్టెప్ తీసుకోవట్లేదు, మళ్ళీ ఎందుకు కోర్టులు అనేసి. అండ్ ఇప్పుడు మనం చూస్తే లైక్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎక్కువ బయట ఎక్కువ ఉన్నాయి. దీనికి 498A కేసు వర్తిస్తుంది అంటారా? సెక్షన్ వర్తిస్తుందా? 498A కేస్ ఓన్లీ మ్యారీడ్ పీపుల్ కి మాత్రమే. ఒక మ్యారీడ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు కదా. ఓకే. అండ్ ఇట్ ట్రాన్స్జెండర్స్ కి కూడా అప్లై అవుతుంది. ట్రాన్స్జెండర్స్ మ్యారేజ్ అవుతాయి. ఓకే. 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 యా, సో వాళ్ళకి కూడా అప్లై అవుతుంది బికాస్ దే ఆర్ మ్యారీడ్. సో మ్యారేజ్ అనేది ఇంపార్టెంట్. ఆ వైఫ్ కెన్ ఫైల్ అని రాసి ఉంటుంది మీకు అక్కడ బేర్ యాక్ట్ లో. లివ్ ఇన్ లో ఉంటే షీఈ్ నాట్ అ వైఫ్, షీఈ్ అ పార్ట్నర్. ఓకే. రైట్. అలా అని అక్కడ అన్యాయం జరుగుతుంది, 498 పెట్టలేరు, మరి అక్కడ న్యాయం ఎలాగా అంటే అదర్ ఆఫెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు బాగా కొట్టి మర్డర్ చేసేదాకా వెళ్తే అటెంప్ట్ మర్డర్ పెట్టొచ్చు, అసాల్ట్ కొట్టుంటే అసాల్ట్ పెట్టొచ్చు, ఇట్లాంటి డిఫరెంట్ సెక్షన్ లో పెట్టొచ్చు. అక్కడ కూడా న్యాయం జరుగుతుంది కానీ 498 వాళ్ళు యూజ్ చేయకూడదు. ఓన్లీ మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రమే 498. అది ఉమెన్ కానివ్వండి, ట్రాన్స్జెండర్ కానివ్వండి, లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, అంటే దే షుడ్ బి ద విక్టిమ్. ఓకే. సో రీసెంట్ గా చూస్తే 498 కేసు అనేది లీగల్ టెర్రరిజం అని చెప్పి సుప్రీం కోర్టు కూడా సమ్ కేసులో ఎక్కడో ఆ వర్డ్ ని యూజ్ చేసింది. సో నిజంగా బయట అలా జరుగుతున్నాయంటారా? జస్ట్ లైక్ ఐ టోల్డ్ యూ నౌ, ఇప్పుడే చెప్పినట్టు లీగల్ టెర్రరిజం అనే దానికంటే ఐ వుడ్ టెల్ ఇట్ ఇస్ లీగల్ ఎక్స్టార్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ మనీ కోసం ఎక్కువ జరిగేవే ఉంటున్నాయి కదా. సుప్రీం కోర్ట్ కూడా ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఎందుకు ఇంత పెద్ద వర్డ్ వాడారు అంటే చాలా వరకు ఫాల్స్ కేసెస్ చూస్తారు, అత్త మామల మీద, అక్క బావల మీద వేస్తారు కదా, ఫ్యామిలీ మీద కూడా అబ్బాయితో పాటు. సో ఇవన్నీ చూసి ఎన్నో ఫాల్స్ కేసెస్ క్వాష్ చేసి ఎంత మిస్యూజ్ జరుగుతుంది అనేది వాళ్ళకు కూడా ఐడియా రావడం వల్ల ఇది ఒక లీగల్ టెర్రరిజం లాగా ఉంది అని చెప్పి చాలా కేర్ఫుల్ గా 498 మీరు రిజిస్టర్ చేయాలి అన్నట్టు గైడ్ లైన్స్ ఇచ్చారు. బట్ ఐ రియలీ డోంట్ థింక్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఇట్. ఎక్కడో రేర్ అండి నేను చూసే సో మచ్. అండ్ ఐ సీరియస్లీ థింక్ ఆ వర్డ్ కంటే లీగల్ ఎక్స్టార్షన్ అనే పేరు పెట్టొచ్చు దానికి, ఎందుకంటే ఇది మనీ కోసం అనేది ఎక్కువ జరుగుతున్నట్టు నేను చూస్తున్నాను. ఓకే. సో తగ్గాయంటారా మనకు డౌరీ కేసెస్ కానీ ఇవన్నీ 498 కేసు వచ్చిన తర్వాత తగ్గాయంటారా ఇంత ముందు పోల్చుకుంటే? పూర్తిగా తగ్గిపోయాయి, సాల్వ్ చేసేసింది ఇది అని నేను చెప్పలేను. ఓకే. కానీ కొంత ఇంపాక్ట్ అయితే ఉండుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఫాల్స్ కేసెస్ కే ఇంత భయపడుతున్నారు, రియల్ కేసెస్ కి కూడా భయపడతారు కదా. ఇలా ఒక సెక్షన్ ఉంది, ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కానీ దీనివల్ల పూర్తిగా మారిపోయాయి అంటే నేను నమ్మను. ఎందుకంటే ప్రెసెంట్ చాలా ఎడ్యుకేటెడ్, వెరీ వెరీ గుడ్ డాక్టర్స్, ఇంజనీర్స్ అన్ని తెలిసిన వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్, అంటే మనం ఐ డోంట్ వాంట్ టు సే లైక్ ఇట్లా అలా అని కాదు,
అన్ఎడ్యుకేటెడ్ పీపులే ఇంకా బెటర్ గా ఆల్మోస్ట్ ఇలాంటివి ఏమి లేకుండా చెప్పొచ్చు. కంఫర్టబుల్ గా ఉన్నారు. Yeah. చదువుకున్న వాళ్ళలోనే ఇంకా ఎక్కువ ఈ కేసెస్ మనం ఇక్కడ నేను చూసే అన్నట్టు- సెలబ్రిటీస్ కావచ్చు, అదర్ ప్రొఫెషన్స్ కావచ్చు, టీవీలో కానీ లైక్ ఎక్కడ చూసినా ఇవే కేసెస్ ఎక్కువ బాగా చదువుకుంటారు. మళ్ళీ వాళ్ళే చేస్తున్నారు ఖచ్చితంగా. ఇప్పుడు మేబీ అన్ని తప్పులను కూడా మనం కొంతమంది అనలేం, కొన్ని ఖచ్చితంగా పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ వాళ్ళ బెడ్రూమ్ సైడ్ విల్ బి డిఫరెంట్. కొంతమంది ఎవరైతే నిజంగా ఇట్లాగా రియల్ క్రూయల్టీ వాళ్ళ వైఫ్ మీద చూపిస్తున్నారో ఓకే వాళ్ళ అటు సైడ్ డిఫరెంట్ ఉంటుంది డెఫినెట్లీ. సో ఇంత 498 ఉంది, అయినా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? Okay. కొంచెం తగ్గింది, మరి మిగతాది ఎందుకు తగ్గలేదు అంటే, నేను అన్నట్టు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టే స్టేజ్ లోనే ప్రిలిమినరీ ఎంక్వైరీ పెట్టకుండా ఒక ఫాల్స్ కేసు రిజిస్టర్ అవుతుంది. అక్కడే జరుగుతుంది. తర్వాత సమ్మన్స్, అది కేసు ప్రూవ్ అయ్యే లోపు ఎన్నో ఏళ్ళు పడుతుంది. సో Okay. కొట్టేవాడికి కూడా తెలుసు ఇప్పుడప్పుడే వాడికి శిక్ష పడదు అని, ఇంకెందుకు భయపడతాడు? సో ఐ సీరియస్లీ థింక్ సెక్షన్ పెట్టడమే కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా రావాలి. అండ్ ఈ డివోర్స్ కేసెస్ లో కూడా ఆల్మోస్ట్ కొంతమంది 8 years 10 years అంటే వీటికి ఏమైనా టైం లిమిట్ ఉందంటారు? ఇప్పుడు డివోర్స్ తీసుకోవాలని అనుకుంటారు, మ్యూచువల్ డివోర్స్ ఉండదు. మ్యూచువల్ అంటే మేబీ 1 year 2 years క్లోజ్ అయిపోతాయి. మ్యూచువల్ డివోర్స్ తీసుకోరు, కొంతమంది కావాలనే డ్రాగ్ చేస్తుంటారు. దీనికి ఏమైనా టైం లిమిట్ ఉంటుందా? ఇన్ని ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా జడ్జిమెంట్ ఇవ్వాలి అనేది ఏమైనా ఉంటుందా డివోర్స్ కేసెస్ లో? అట్లా ఏం లేదండి. లేదు. బట్ అలాంటప్పుడు లైక్ ఇద్దరి లైఫ్ కూడా అంటే మేబీ ఒకరు వాంటెడ్ గా చేస్తూ ఉండొచ్చు, ఇంకొకరు లైఫ్ అంతా పాడైపోతుంటది కదా ఇన్ని సంవత్సరాలు డ్రాగ్ చేస్తే. ఒక ఎన్ఆర్ఐ క్లయింట్, అమెరికాలో ఉండే క్లయింట్ కూడా సేమ్ ఇట్లానే డివోర్స్ అనేది ఫైల్ చేసుకుంటే వాళ్ళ వైఫ్ అది తెగనివ్వట్లేదు. ఓకే వాళ్ళ లాయర్ తో వాయిదా అడుగుపిస్తూనే ఉన్నారు. అది 2-3 years పడుతుంది. కానీ ఎందుకని ఇంత డ్రాగ్ చేస్తున్నారు? ఈ లోపు ఏమన్నా డబ్బులు సెటిల్మెంట్ ఇస్తారేమో అని ఆ లాయర్ తో వీళ్ళ లాయర్ ని అడుగుపిస్తున్నారు. ఏమైనా సెటిల్ చేసుకుంటారేమో అడగండి అని. అంటే ఒకవేళ వాళ్ళకి కావాల్సిన అమౌంట్ అయితే మేబీ చేపిస్తారు, బట్ లేదు అంటే కొంచెం డ్రాగ్ చేస్తారు. ఇట్లాంటి కేసెస్ కూడా ఉన్నాయి. ఇట్లాంటి టైంలో జడ్జెస్ కి టైం పెట్టారు, ఇట్లా ఇంత టైం లోపు మీరు చేసేయాలి అంటే అట్లా ఏం లేదు. ఓన్లీ కొన్ని లాస్ లో అట్లా టైం పీరియడ్ ఉంటుంది, బట్ చాలా సార్లు ప్రాక్టికల్ గా అదేమి ఫాలో అవ్వట్లేదు. అది ప్రాక్టీస్ లో అయితే నేను చూడట్లేదండి. సో దీనివల్ల మెన్స్ రైట్స్ ఆల్మోస్ట్ మెన్స్ అనే కదా లైక్ ఎవరిదైనా కూడా అదర్ పార్ట్నర్ ది, సో లైఫ్ అంతా ఆల్మోస్ట్ మిస్ అయిపోతున్నట్టే కదా. ఖచ్చితంగా. అండ్ వీళ్ళు ఇప్పుడు లీవ్ ఎక్కడ దొరుకుతుంది ఊరికూరికి అన్నిసార్లు కోర్టుకి వెళ్ళాలంటే? సో దేర్ ఆర్ రెమెడీస్. ఆబ్వియస్లీ ఇక్కడ ప్రాబ్లం ఉందంటే మీ లాయర్ స్కిల్డ్ అయితే సొల్యూషన్ కూడా ఇవ్వాలి. ఎట్లా అంటే అదర్ సైడ్ లాయర్ ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి కాస్ట్ వేయించడం కానీ, ఇంకా ఎన్నో డిపెండింగ్ ఆన్ యువర్ కేస్ కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. కానీ అవన్నీ టెంపరీ అండి, మీ కేసు వరకు ఎంతో కొంత పనిచేస్తాయి. కానీ పూర్తిగా ఇది సాల్వ్ అవ్వాలి, ఇంత పెండెన్సీ, వీళ్ళకి ఇంత ఛాన్స్ ఇవ్వకూడదు అంటే డ్రాగ్ చేసే వాళ్ళు చేస్తున్నారు అని అనలేము. డ్రాగ్ ఎవ్వరూ చేయకుండా ఇద్దరు ఒబీడియంట్ గా కోర్ట్ అటెండ్ అయ్యి చేస్తున్నా కూడా కోర్ట్ చాలా ఏళ్ళు తీసుకుంటున్నారు కదా. కలపడానికి చూస్తుంటారు కొన్ని సిచ్యువేషన్స్ లో. ఇప్పుడు డివోర్స్ అన్నారు, డివోర్స్ కాకుండా వేరే కేసెస్ ఉంటాయి, అవి కూడా చాలా ఏళ్ళు పడుతున్నాయి. ఎందుకు ఇన్నేళ్ళు పడుతున్నాయి అంటే కొన్ని లక్షల కేసెస్ కి వేల మంది జడ్జెస్ ఉంది, కొన్నిసార్లు 100 మంది జడ్జెస్ ఉంటున్నారు. సో వీళ్ళు అదంతా ఎలా హ్యాండిల్ చేయగలరు? ఎప్పుడో 1980s టైంలో ఉన్న నంబర్ ఆఫ్ జడ్జెస్ ఆల్మోస్ట్ సేమ్ నంబర్ ఆఫ్ జడ్జెస్ కూడా ఇప్పుడే ఉన్నారు. స్ట్రెంత్ పెరగలేదు జడ్జెస్ ది. సో వాళ్ళు మోస్ట్లీ 40 above 50 above ఉంటారు ఆ ఏజ్ లో. ఇన్ని కేసెస్ మన వల్లే కాదండి, రైట్? సో ఐ థింక్ ఇది జ్యుడిషియరీ చేతుల్లో లేదండి, పార్లమెంట్ లో గవర్నమెంట్, ఇది కంప్లీట్లీ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది జడ్జెస్ స్ట్రెంత్ అనేది పెంచడం. అంతేలేండి. లైక్ ఇప్పుడు మనకు ఏమంటారు, ఒక నియోజకవర్గ పరిధిలోనో పార్లమెంట్ పరిధిలోనో ఇంతమంది ఎంప్లాయీస్ కావాలంటే ఎక్స్ట్రా రిక్రూట్ చేసుకుంటారు, ఆ పని వర్క్ అయ్యేటట్టు చేస్తారు. జడ్జెస్ స్ట్రెంత్ పెంచాలంటే అది కూడా పార్లమెంట్ చేతుల్లో ఉంటుంది. సిజేఐ వీళ్ళందరూ కూర్చొని చెయ్యాలి. ఇదే కాకుండా సరే స్ట్రెంత్ పెరిగిపోయింది మరి చేసేయచ్చు అంటే ఫాస్ట్ డిస్పోజల్ జరుగుతుంది. కానీ ఇంకా కూడా ప్రివెంట్ చేసే సొల్యూషన్ ఏంటి అంటే ఈ లాస్ ని బాగా ఇంప్లిమెంట్ చేసే పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక కేసు రిజిస్టర్ చేసే ముందు ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా చేసుకొని ఆ కరప్షన్ వీటికి పాలు పడకుండా ప్రాపర్ గానే వాళ్ళ కేసు ఎఫ్ఐఆర్ ప్రాపర్ ప్రొసీజర్ ద్వారా చేస్తే అప్పుడు రియల్ కేసెస్ ఎక్కువ వస్తాయి. అప్పుడు రియల్ కేసెస్ లో ఉన్న విక్టిమ్ కి త్వరగా న్యాయం జరుగుతుంది, రైట్? సో అదండి, వచ్చిన ప్రతి కేసుని వీళ్ళు తీసుకోవడం వల్ల కొన్ని ఫాల్స్ కేసెస్ ఎక్కువ అవడం వల్ల ఎక్కువ అవుతుంది. దీంట్లో ఫాల్స్ ఎన్నుంటే విక్టిమ్ వి కూడా రియల్ విక్టిమ్స్ వి రియల్ కేసెస్ ఉంటాయి, వాళ్ళది కూడా డిలే అవుతుందిగా ఇంత లిటిగేషన్ వల్ల. కార్పొరేట్ సెక్టర్ లో చూసుకుంటే లైక్ రీసెంట్ గా పాష్ యాక్ట్, రీసెంట్ ఏం కాదు చాలా రోజుల నుంచి పాష్ యాక్ట్. అసలు ఈ పాష్ యాక్ట్ అంటే ఏంటి? లైక్ నిజంగా ఇది కూడా 498A
లైక్ కార్పొరేట్ 498A కేసు అని అనొచ్చా వీటిని? పాష్ యాక్ట్ అనేది ఒక గుడ్ యాక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడూ లేనట్టు పాష్ యాక్ట్‌లో ఫాల్స్ కేసెస్ కూడా పెడితే ఏం చేయాలి అనేది కూడా యాక్ట్‌లో క్లియర్‌గా రాశారు. ఇందులో శిక్ష పడడం ఇట్లాంటివి కాదు. జనరల్ లాస్ లాగా ఇది ఆఫెన్స్ ఇది శిక్ష అని కాకుండా కంపెనీస్‌లో వర్క్ ప్లేస్‌లో ఒకవేళ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది జరుగుతూ ఉన్నట్లయితే కంపెనీస్ అనేవి ఇంటర్నల్ కమిటీస్ పెట్టుకోవాలి. డిస్ట్రిక్ట్ లెవెల్‌లో కూడా ఇన్ని కమిటీస్ రావాలి. ఎక్కడైతే కంపెనీస్‌లోనే ఎక్కడైతే వుమెన్ కూడా వాళ్ళకి జరిగే సెక్షువల్ హెరాస్మెంట్ కంప్లైంట్ చేయగలుగుతారు. ఓకే. అక్కడ వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు అవతల వాళ్ళ మీద ఎలాంటి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు. వాళ్ళని సస్పెండ్ చేయాలా? వాళ్ళ పే తగ్గించాలా? ఇలాంటివి. రైట్? సో ఇలాంటి రూల్సే రాసున్నాయి మొత్తం బేర్ యాక్ట్‌లో, పాష్ యాక్ట్‌లో. ఓకే. ఇది దీంతో పాటు క్లియర్‌గా ఒకవేళ ఆ ఇచ్చిన లేడీ ఎంప్లాయీ ఫాల్స్‌గా సెక్షువల్ హెరాస్మెంట్ కంప్లైంట్ అనేది ఒక మేల్ ఎంప్లాయీ మీద ఇస్తే ఏం చేయాలి? ఆవిడకు కూడా ఇలాంటివే పనిష్మెంట్స్ వర్తిస్తాయి. ఓకే. సో ఇలాంటి ప్రొవిజన్ అనేది పాష్ యాక్ట్ లో చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే కోర్ట్ దాకా వెళ్ళి అన్నేళ్ళు కూడా ఇవి సఫర్ అయ్యే అవసరం లేదు. అక్కడే ఇన్స్టెంట్ గా ఇదొక ఎఫెక్ట్ ఉంటుంది. అదే కాకుండా ఫాల్స్ గా కూడా పెడితే ఏంటనేది ఇందులో రాయడం వల్ల ఫాల్స్ వి కూడా కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అగైన్ ఉన్న కోర్ట్ పెండెన్సీ వల్ల కొంచెం ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ది ఆఫీసర్స్ వల్ల నాట్ ఓన్లీ పాష్ యాక్ట్, అది సో మెనీ యాక్ట్స్, ఇప్పుడు 69 BNS ఉంది, ఇట్లాంటి చాలా ఆఫెన్సెస్ ని కూడా మిస్యూజ్ అనేది చేస్తున్నారు. ఓకే. అంటే ఈ పాష్ యాక్ట్ లైక్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళదంటారా? ఇవి కంపెనీస్ లోనే ఇప్పుడు ఐటీ కంపెనీ ఉందనుకోండి, ఎక్స్ ఐటీ కంపెనీలో ఒక లేడీ ఎంప్లాయీ వెళ్ళి జెంట్ ఎంప్లాయీ అదే మెన్ మీద కంప్లైంట్ చేస్తుంటారు, సెక్షువల్ హెరాస్మెంట్ వాట్ ఎవర్ ఏదో రీజన్. వాళ్ళు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదా? కంపెనీ వాళ్ళే ఒక కమిటీ వేసి వాళ్ళే క్లోజ్ చేస్తారా ఇది? ఒకవేళ అందులో ఐపీసీ సెక్షన్స్ అంటే ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్స్ అవి, అందులో ఒకవేళ ఏవైతే ఆఫెన్సెస్ ఉంటాయో ఆ ఆఫెన్సెస్ ఒకవేళ సపోజ్ ఇప్పుడు నేను వచ్చి ఎవరి మీద కంప్లైంట్ చేశాను యాజ్ అ లేడీ ఎంప్లాయీ, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ నా కంప్లైంట్ చూస్తారు. అందులో బిఎన్ఎస్ ఆర్ ఐపీసీ సెక్షన్స్ ఆఫెన్సెస్ లేవు, బట్ స్టిల్ ఆ సెక్షువల్ హెరాస్మెంట్ కిందే వస్తుంది అది అంటే క్లోజ్ చేస్తారు. లేదు ఇందులో ఆఫెన్సెస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయంటే ఇది రిటర్న్ రిపోర్ట్ పోలీస్ స్టేషన్ కి పంపిస్తారు. సో అది పోలీస్ స్టేషన్ కూడా వెళ్తుంది. లేటర్ ఇది నిజంగా పెద్ద లెవెల్లో జరిగితే శిక్ష కూడా పడుతుంది. కేసు సివియారిటీని బట్టి పోలీస్ స్టేషన్ కోర్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అని చూస్తుంది. ఎస్. ఓకే. అండ్ లైక్ మనం లైక్ నిజంగా ఈ పాష్ యాక్ట్ ప్రాపర్ గా పనిచేస్తుంటే స్టార్ట్అప్ కంపెనీస్ లో ఇంకా కూడా చిన్న చిన్న కంపెనీస్ లో ఉమెన్స్ ని హైర్ చేసుకోవడానికి ఇంకా ఆలోచిస్తున్నారు బికాస్ ఆఫ్ దిస్. అంటే ఎంతవరకు చెప్తారు? ఉమెన్స్ ని హైర్ చేసుకోవడానికి పాష్ యాక్ట్ వల్ల ఆలోచిస్తున్నారా అంటే అది మాత్రమే రీజన్ అని చెప్పలేం. ఎందుకంటే ఉమెన్ ని హైర్ చేసుకోవడానికి ఇప్పుడు మెన్స్ట్రువల్ లీవ్ అడుగుతున్నారు. రైట్? కోర్టు కూడా మెన్స్ట్రువల్ లీవ్ ఇప్పుడు మనం మ్యాండేటరీగా పెట్టొద్దు అన్నారు. ఎందుకు? కోర్టు కూడా ఇదే విషయానికి భయపడ్డారు. ఇప్పుడు మెన్స్ట్రువల్ లీవ్ పెడితే ఉమెన్ కి ఒకవేళ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి లీవ్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో కంపెనీస్ ఉమెన్ ని రేపు వాళ్ళకి అసలు ఎంప్లాయ్మెంటే లేకుండా చేయొచ్చు కంపెనీస్. అలాంటి రోజులు కూడా చూడడానికి రావచ్చు అని చెప్పే వాళ్ళు అది అలౌ చేయలేదు. ఇట్ ఈస్ విత్ అ గుడ్ ఇంటెన్షన్. సో మెన్స్ట్రువల్ లీవ్ అఫ్ కోర్స్ డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయి, బట్ అది స్టిల్ జ్యుడిషియరీ చేతిలో కాదు కదా ఉండింది. సో ఉండేది. సో మెన్స్ట్రువల్ లీవ్స్ వాళ్ళు అడగడం కానీ ఆర్ ఇలానే మనకి కొన్నిసార్లు వాళ్ళు అనుకోకుండా వీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు కూడా లీవ్స్ పెడతారు. న్యాచురల్ మెటర్నిటీ లీవ్స్ అండ్ మెటర్నిటీ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుంది ఉమెన్ కి. రైట్? ఇది రెస్పాన్సిబిలిటీ నాట్ ఓన్లీ యాజ్ అ కంపెనీ, బట్ పెట్టేది కూడా ఒక హ్యూమనే కదా, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అది. కంపెనీ అని కొంచెం కొన్ని కంపెనీస్ లో ఖచ్చితంగా ఆలోచిస్తారు. అది ఆలోచించకుండా ఉంటేనే బెటర్. అండ్ ఐ సీరియస్లీ థింక్ ఇప్పుడు ఉమెన్ స్టార్ట్అప్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మేబీ దట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఏమో ఫ్యూచర్ లో మెన్స్ట్రువల్ లీవ్ అనే కాన్సెప్ట్ కూడా ఇంకా ఒరిజినేట్ అయ్యి డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ రేప్ కేసెస్ ఉన్నాయి. ఇవి రేప్ కేసెస్ అనేవి నిజంగా సేఫ్ గా అంటే లైక్ నిజంగా ఫేవర్ గా ఉంటున్నాయా మహిళలకి, లేదంటే లైక్ మిస్యూజ్ దానికి సేమ్ అగైన్ అదర్ కేసెస్ లాగే మిస్యూజ్ చేసుకోవడానికి వెపన్ లాగా ఉంటున్నాయా, రివెంజ్ టూల్స్ లాగా ఉంటున్నాయి? సేమ్ లైక్ 498 రేప్ కేసెస్ అంటే సెక్షన్ 69 ఆఫ్ బిఎన్ఎస్ అంటే నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి ఫిజికల్ గా నన్ను యూజ్ చేసుకొని ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుని అంటున్నాడు. దిస్ కమ్స్ అండర్ రేప్ అని చెప్పేసి కేసు పెడుతున్నారు. అందరూ రియల్ కేసెస్ కొన్ని ఉండుండొచ్చు, కానీ
ఫాల్స్ కేసెస్ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ప్రెసెంట్ జనరేషన్ లో వచ్చేసి ఐ థింక్ పాస్ట్ జనరేషన్ కంటే పెరుగుతున్నాయి. ఎందుకంటే ప్రెసెంట్ జనరేషన్ లోనే కన్ఫ్యూజ్డ్ రిలేషన్షిప్స్ అనేవి ఒరిజినేట్ అవుతున్నాయి. ఎలాంటివి? సిచ్యువేషన్షిప్స్, క్యాజువల్ రిలేషన్షిప్స్. ఇవి అనుకుంటున్నారు ట్రెండీగా ఉన్నాయని వెళ్తున్నారు, కానీ అందులో నిజంగా వాళ్ళకి వెళ్తున్నట్టు క్లారిటీ ఉందా, అదంటే ఏంటి, అవతల వ్యక్తి ఏమనుకుంటున్నారని. సో ఇలాంటి కన్ఫ్యూజ్డ్ రిలేషన్షిప్స్ లో వచ్చేసి ఫస్ట్ లో సపోజ్ మా క్లయింట్ ఉన్నారు, నో స్ట్రింగ్స్ అటాచ్, మనం పెళ్లి కూడా వద్దు, లవ్ కూడా కాదు ఇది అని చెప్పేసి దేవర్ ఇన్ క్యాజువల్ రిలేషన్షిప్. అతను తర్వాత సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, తర్వాత బానే ఉంది, తర్వాత ఇవిడ ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత సరేలే ఇప్పుడు నా వల్లే కదా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు, ఓకే ఐ థింక్ మనం దీన్ని ఒక సీరియస్ రిలేషన్షిప్ లాగా మారుద్దాము అనుకున్నారు. తర్వాత ఆవిడ టాక్సిక్ బిహేవియర్ అంతా ఉండింది. హీ డిడ్ నాట్ వాంట్ దట్ రిలేషన్షిప్. అది అరౌండ్ 4-5 years వాళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నారు, కానీ అఫ్ కోర్స్ ఇద్దరు వ్యక్తులు అన్నాక కంపాటబిలిటీ అనేది ఉండాలి కదా, వాళ్ళ మధ్య ఆ కంపాటబిలిటీ లేనందువల్ల ఆయనకు ఆ రిలేషన్షిప్ వద్దనిపించింది. ఇద్దరు బ్రేకప్ చేసుకున్నారు. తర్వాత ఇతనికి పెళ్లి కుదిరింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నారు, అబార్షన్ చేయించుకున్నారు తర్వాత. ఓకే, తర్వాత అబార్షన్ అయింది. తర్వాత ఇంకా నా వల్లే కదా అని ఇతను కూడా ఓకే లెట్స్ గో ఇంటు అ సీరియస్ రిలేషన్షిప్ అనుకొని బానే ఉన్నారు. తర్వాత కంపాటబిలిటీ కుదరలేదు, గొడవలు వచ్చాయి. జనరల్ గా గొడవలు వస్తే కపుల్ ఎలా విడిపోతారు అలానే విడిపోయారు. తర్వాత ఈయనకి పెళ్లి కుదిరింది. ఇప్పుడు ఈవిడ సడన్ గా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తుంది. నన్ను ఇతను ఇట్లా పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నన్ను మోసం చేసి వాడుకొని ఇప్పుడు వేరే పెళ్లి చేసుకోబోతున్నారు. దిస్ కమ్స్ అండర్ రేప్ బికాస్ హీ ప్రామిస్డ్ మీ ఆఫ్ మ్యారేజ్. నిజంగా అది రేప్ కేసు కింద కన్సిడర్ అవుతుంది అంటారా? అట్లా చేస్తే యా ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక అబ్బాయి అయ్యుండి పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయిని ఫిజికల్ గా వాడుకోవడం కోసమే ప్రామిస్ చేస్తే మ్యారేజ్ కి, దట్ విల్ ఆల్సో కమ్ అండర్ రేప్. ఎందుకంటే ఆవిడ పూర్తిగా మనసు నుంచి కన్సెంట్ ఇవ్వలేదు, ఇతని ఇన్ఫ్లుయెన్స్ లోకి వచ్చి కన్సెంట్ ఇచ్చింది. సో అది నాట్ అ గుడ్ కన్సెంట్ కదా, అందుకని దాన్ని రేప్ కింద పెట్టారు. ఓకే, సో అందుకని సో ఇదంతా జరిగింది ఆ కేసులో. ఇతను నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను చెప్పా, సరే మీ మధ్య ఇంతకు ముందు నో స్ట్రింగ్స్ అటాచ్డ్ అని చాలా చాట్స్ అండ్ కాన్వర్సేషన్స్ ఉంటాయి కదా, అసలు పెళ్లి చేసుకుంటాననే చెప్పకుండా మీరు ఫిజికల్ గా ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇట్ డస్ నాట్ కమ్ అండర్ రేప్. సో మీరు ఖచ్చితంగా అసలు దీని మీద ఎఫ్ఐఆర్ కూడా చేయకూడదు. చేసిన సొల్యూషన్స్ ఉంటాయి, క్వాష్ వేసుకోవచ్చు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవాలి. ఇవన్నీ నేను నా సొల్యూషన్స్ చెప్పాను, అతని కేసుకి ఏవైతే రెలివెంట్ ఉంటాయో. అండ్ థ్యాంక్ఫుల్లీ అక్కడ పోలీస్ ఆఫీసర్ కూడా ఆనెస్ట్ గానే ఉన్నారు. ఆయన ఏమన్నారంటే నువ్వు ఆలోచించుకొని రామా అని ఏదో ఒకటి చెప్పి పంపించేద్దామని పంపించేశారు ఆవిడని. బట్ స్టిల్ ఇప్పుడు కూడా డేంజర్ ఉంది, ఎందుకంటే ఆవిడ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేయకపోవడం వల్ల ఆవిడకి పోయేదేం లేదు. ఎందుకంటే ఆవిడ మ్యాజిస్ట్రేట్ దగ్గర మళ్ళీ దీన్ని కంప్లైంట్ వేయడానికి రావచ్చు, ఉంటుంది. అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్షిప్స్, క్యాజువల్ రిలేషన్షిప్స్ వీటిలోకి వెళ్లే ముందు అట్మోస్ట్ క్లారిటీతో వెళ్తేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు. అంత ఫుల్ క్లారిటీతో పెళ్లిళ్ళు చేసుకుంటుంటేనే ఎన్నో ఫాల్స్ కేసెస్ పడుతుంటే అసలు క్లారిటీ లేని రిలేషన్షిప్స్ ఇవి ఇంకెంత ఛాన్స్ ఉంటుంది. సరే ఉంటున్నారు అనుకుందాం, తర్వాత స్టేజెస్ లో ఈ రిలేషన్షిప్ బాగుంది అన్నప్పుడు దాకా మీరు ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకోవడాలు ఇవేమి చేయరు, దాట్స్ న్యాచురల్. కానీ ఇది కొంచెం తేడా పడుతుందని మీకు డౌట్ వస్తుంది అన్నప్పుడు మేక్ ష్యూర్ మీరు కొంచెం రికార్డింగ్స్ ఏవో ఒక ప్రూఫ్, ఐఎమ్ హోపింగ్ యువర్ అండర్స్టాండింగ్, ఏదో ఒక ప్రూఫ్ కలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా పెట్టుకోండి. దానివల్ల అసలు ఎఫ్ఐఆర్ జరగకుండా పోవచ్చు, లేదంటే క్వాష్ కూడా అవ్వచ్చు మీ మీద కేసు. సో కాబట్టి ప్రాపర్ గా అంటే నేనైతే పర్సనల్ గా అసలు ప్రిఫర్ చేయొద్దు అంటున్నాను ఇప్పుడుండే ఇంత లిటిగేషన్ లో. బట్ స్టిల్ యాజ్ అ పర్సనల్ చాయిస్ మీరు సిచ్యువేషన్షిప్స్, క్యాజువల్ రిలేషన్షిప్స్ అనేవి ప్రిఫర్ చేస్తే అట్మోస్ట్ క్లారిటీ ఉండాలి, అన్నిటికీ రెడీగా ఉండాలి. అండ్ ఈ లైక్ సేమ్ ఇలాంటి వాటిలోని 498 కేసెస్ లోని పర్సన్ యుఎస్ లో ఉంటారు, మేబీ ఇద్దరు కూడా యుఎస్ లో ఉండొచ్చు. సో కేసు పెట్టారు అనుకోండి, ఉమెన్ కేసు పెట్టారు, అది అక్కడ పరిధిలోకి వెళ్తుందా లేదంటే వాళ్ళు ఇండియాకి వచ్చే కేసు పెట్టాలంటారు? అక్కడే పెట్టొచ్చండి, ఎందుకంటే అది జరిగేది అక్కడ. ఆ కంట్రీకి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళు నాన్ సిటిజన్స్ అయినా కూడా అక్కడ ఉండే వాళ్ళే కదా, కంట్రీ వాళ్ళకి షెల్టర్ ఇస్తుంది కదా. సో అక్కడ కూడా పెట్టొచ్చు, తర్వాత ఇండియా వచ్చిన తర్వాత జరిగితే ఇండియాలో కూడా పెట్టొచ్చు, అక్కడ పెట్టి ఇక్కడ కూడా వచ్చి పెట్టొచ్చు. ఓకే, ఇక్కడ అంటే లైక్ అక్కడ జరుగుతుంది, లైక్ మేబీ అదర్ పార్ట్నర్ నాట్ కంఫర్టబుల్, అక్కడ
ఆ పరిధిలో ఆ కోర్టులో అంత కంఫర్టబుల్ గా లేదనిపిస్తారు, వాళ్ళు మళ్ళీ ఇండియాకి వచ్చి పెట్టుకోవచ్చు అంటారా? పెట్టొచ్చండి, ఓకే, పెట్టొచ్చు, నాట్ అ ప్రాబ్లం. బికాస్ వాళ్ళు ఈదర్ సైడ్. ఇండియన్స్, అగైన్ ఇండియన్ గవర్నమెంట్ కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, ఇండియన్స్ మీద ఏమైనా ఓకే, క్రైమ్ ఈదర్ సైడ్ జరిగితే. లైక్ మెన్ ఆర్ పెట్టొచ్చు, ఉమెన్ అక్కడైనా ఇద్దరు కూడా పెట్టొచ్చు, ఇక్కడ మేము ఎక్కడైనా ఇక్కడ పెట్టొచ్చు. తెచ్చుకుంటాం. ఓకే, సో కానీ ఈ అది స్టిల్ ఒక్కొక్కసారి ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి, కేస్ టు కేస్ డిపెండ్ అవుతుంది. ఒకసారి లాయర్ ని కన్సల్ట్ అయ్యే చేయాలి. ఓకే, బెటర్ గా లాయర్ కన్సల్ట్ అయ్యి యుఎస్ లో ఉన్నా కూడా ఇక్కడ కూడా మనం జస్టిస్ తీసుకోవచ్చు. చేసుకోవచ్చు. కీర్తన గారు, లైక్ రియల్ 498 కేస్ మీ దగ్గరకు వచ్చి మీరు సాల్వ్ అంటే లైక్ మీరు సాల్వ్ చేసింది ఏదైనా ఉందా? కొంచెం టిపికల్ అనిపించింది మీకు కానీ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఖచ్చితంగా కేసు? అండి. ఇది ఒక రియల్ కేస్ స్టోరీ. ఒక ఇస్రో సైంటిస్ట్ నా దగ్గరికి వచ్చారు. ఇస్రో సైంటిస్ట్. యా. ఓకే, సో అంటే ఈ ఫాల్స్ కేసెస్ ఆయనని కూడా వదలలేదు కదా. ఓకే, అయితే ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఇట్లాగా నా వైఫ్ నా మీద, మా అమ్మ నాన్నలు, మా అన్నయ్య వదిన వీళ్ళందరి మీద కేసు పెట్టి, మా అక్క Okay. మీద కూడా పెట్టారు. ఎంటైర్ ఫ్యామిలీ. ఎంటైర్ ఫ్యామిలీ మీద పెట్టారని చెప్పారు. సరేనండి, మరి ఎట్లాగా చేద్దామంటే ఐ సెడ్ ఇమీడియట్ గా మీరు క్వాష్ ఫైల్ చేసుకోండి, క్లియర్ మెరిట్స్ ఉన్నాయి ఆయన కేసులో. సో చూసి చెప్పాను. అయితే ఆయన మరి క్వాష్కి ఎంత టైం పడుతుంది, ఎట్లా ఉంటుంది ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఎట్లా Okay. కోర్టు పర్సనల్ నోటీస్ పంపిస్తుంది, తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పాను. చెప్పిన తర్వాత దాని తర్వాత సారీ మేడం, నేను మీకు ఒక విషయం చెప్పలేదు, యాక్చువల్గా నాకు ఆల్రెడీ ఈ కేసులో లాయర్ ఉన్నారు అని చెప్పారు. ఆల్రెడీ లాయర్ ఉన్నారని. సరే మరి ఇంకేమైంది, హ్యాపీయే కదా అంటే, లేదండి ఆయన నాకు క్వాష్ ఫైల్ చేద్దాము 2 months లో ఖచ్చితంగా క్వాష్ అయిపోతుంది నీది, నువ్వు ధైర్యంగా వెళ్ళిపో అని చెప్పేసి గ్యారంటీ ఇచ్చారు. 2 months లో క్వాష్ అయిపోతుంది అని చెప్పేసి. అండ్ అన్ఫార్చునేట్లీ జడ్జ్ కి కూడా ఎంతో కొంత ఇద్దాము అని చెప్పేసి అడిగారంట. ఓకే, ఓకే. అదర్ లాయర్. అడిగారని Okay. నా క్లయింట్ నాకు చెప్పారు. ఓకే, సరే ఇంకా 2 months అంటే నా దగ్గరికి ఈయన వచ్చే టైంకి అది క్వాష్ ఫైల్ చేసి నియర్లీ మోర్ దాన్ 1 year అయిపోయినట్టుంది. ఓకే, 1 year అయిపోయింది. ఇంకా 2 months అన్నారు. ఇట్లా 1 year అయింది, అసలు నాకేం అర్థం కావట్లేదు అన్నారు. తీరా చూస్తే సరే అని నేను కేస్ డీటెయిల్స్ వెరిఫై చేస్తే ఫస్ట్ టైం కూడా బెంచ్ మీదకి రాలేదు అది. అండ్ Okay. ఇఫ్ దే ఆర్ రియలీ ఇఫ్ హీఈస్ అ రియలీ గుడ్ లాయర్ అనుకుంటే అది ఫస్ట్ టైం పెండెన్సీ ఉంది, కానీ ఫస్ట్ టైం కూడా రాకుండా అంత బ్యాడ్గా లేదండి, అది రప్పించాలి, చెప్పాలి కోర్టుకి. బట్ అది కూడా రాలేదు. ఇంత నెగ్లిజెన్సీ అసలు ఇంత నెగ్లిజెన్స్ ఎలా చూపిస్తున్నారు ఈ కేసులో అనుకుని ఐ టోల్డ్, ఇదన్నీ మీ కేసులో జరుగుతుంది, సో Okay. యూ హ్యావ్ టు డూ సంథింగ్, చెప్పండి మీ లాయర్కి అంటే, లేదంటే నాకు ఇంకా నమ్మకం లేదు, మీరే ఎట్లాగైనా చేయాలి ఇది అని చెప్పారు. దెన్ నేను ఆ కేసు టేకప్ చేశాను. అరౌండ్ మార్చ్లో టేకప్ చేశానండి. ఓకే, ఫిబ్రవరిలో నా దగ్గరకు వచ్చాడు. మార్చ్లో నేను ఇంకా ఫైల్ చేసేసి ఏంటి అని Okay. ఆర్గ్యూ చేశాను. అండ్ కరెక్ట్ ఏప్రిల్లోనే అది క్వాష్ అయిపోయింది. ముందు స్టే ఆర్డర్ Okay. వచ్చింది, తర్వాత అది క్వాష్ అయిపోవడం కూడా జరిగింది. Okay. అంటే అతని మీద, అతని హోల్ ఫ్యామిలీ మీద ఆ కేసు కొట్టివేశారు. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, ఓకే, కాబట్టి సో ఇట్లాగా ఇందులో మనం 2 విషయాలు చూస్తున్నాం. ఒక లాయర్ ఎట్లాగా మనల్ని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది, Okay. మనం ఎంత అలర్ట్ గా ఉండాలి, కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే, 2 ఒక ఫాల్స్ కేస్ అనేది చెప్పినప్పుడు, ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు లీగల్ గా సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఫాల్స్ కేసు. ఓకే, ప్రాబ్లం అంటే మనం ప్రాపర్ గా యా, approach బికాస్ అయితే ఇప్పుడు నేను అది చేసేటప్పుడు ఒక సింగిల్ ఛాన్స్ కూడా వదలలేదు అది డిలే అవ్వడానికి. కోర్ట్ సైడ్ నుంచి చాలా రీజన్స్ ఉంటాయి ఒక కేసు అనేది డిలే అవ్వడానికి. Okay. బట్ లాయర్ సైడ్ నుంచి కూడా కేసు డిలే అవ్వడానికి కొన్ని ఉంటాయి. ఒకటి Okay. ఏదైనా ఫైల్ చేయకపోవడము, ఆ రోజు అటెండ్ అవ్వకపోవడము, ఇట్లాంటివి. Okay. అవేవి కూడా చేయకుండా అట్మోస్ట్ పర్సనల్ కేర్ తీసుకొని చేసాం. రైట్, ఇది ఏ లాయర్ అయినా కూడా చేయొచ్చు ఇంత పర్సనల్ కేర్ తీసుకొని. కాకపోతే అది ఇప్పుడు రేర్ గా ఉంది, బట్ ఈ పర్సనల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, లైక్ ఇంత పెద్ద ఇస్రో సైంటిస్ట్ కే తప్పలేదు ఇవన్నీ, లైక్ ఫాల్స్ కేసెస్ ఇవన్నీ కూడా. అండ్ ఇంకొకటి మనకు మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో అడ్వకేట్ గురించి, సో హౌ టు చూస్ ఎ రైట్ అడ్వకేట్, అంటే మనకు కరెక్ట్ అడ్వకేట్ ని ఎలా ఎందుకంటే రీసెంట్ గా నాకు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తనకు ఒక కేసు ఉన్నప్పుడు ఏం చేసినారు, ఒక అడ్వకేట్ ని అప్రోచ్ చేయారు. సో అంతా చెప్పారు, ఇంకా అడ్వకేట్ అనగానే మొత్తం A to Z చెప్తారు, అంతా అవుతుంది. సో కేసు చూస్తే కొన్నాళ్ళు ప్రాబ్లీ 3 months 6 months అవుతుంది, కేసు అంతా నీరు గారిపోతుంది, ఏం లేదు లైక్. సో వీళ్ళకి ఎక్కడో ఓ మూల డౌట్ వచ్చి ఇంకొక అదర్ లాయర్ తో చెక్ చేసుకుంటే ఇట్స్ లైక్ ఈ అడ్వకేట్ అపోనెంట్ అడ్వకేట్ తో అంటే లైక్ మ్యూచువల్ దాంట్లో ఉండి కేసునంతా నీరు గార్చారు. సో అలాంటి టైంలో అలాంటి అడ్వకేట్ మీద కూడా మనం ఏమైనా కేసు అంటే లైక్ ఏమైనా వాళ్ళ మీద ఏమైనా పనిష్మెంట్ కానీ లైక్ ఏదైనా అదర్స్ మనం ఏమైనా అప్రోచ్ అవ్వచ్చా? ఖచ్చితంగా అండి. ఒకవేళ అడ్వకేట్ ఇంకొక మీ లాయర్ వేరే లాయర్ తో కొల్యూడ్ అయ్యారు,
అండ్ మీ కేస్‌ని కావాలని డ్యామేజ్ చేస్తున్నారు అని మీకు తెలిస్తే, అంటే డిఫరెంట్ కేస్ టు కేస్ ఉంటాయి ఎవిడెన్స్. మనం ఏ ఎవిడెన్స్‌తో అడ్వకేట్‌కి అగెయిన్స్ట్ ప్రూవ్ చేయొచ్చని. బట్ మీ దగ్గర ఓకే. అవి ఉంటే మాత్రం మీరు మీరు బార్ కౌన్సిల్‌లో కంప్లెయింట్ చేయొచ్చు. హుహు. అప్పుడు డిసిప్లినరీ కమిటీ ఉంటుంది బార్ కౌన్సిల్‌లో. ఓకే. యాక్షన్ తీసుకుంటుంది. ఈదర్ తనని ప్రాక్టీస్ నుంచి సస్పెండ్ చేయడము, తన హుహు. లైసెన్స్ క్యాన్సిల్ చేయడము, ఇంకా ఓకే. చాలా ఉంటాయి. ఓకే. అలాంటి యాక్షన్ తీసుకుంటుంది. కానీ ఈ కేస్‌లో ఇప్పుడు చాలా డ్యామేజ్ కూడా జరిగుంటుంది కదా! ఎగ్జాక్ట్‌లీ. ఇలాంటి డ్యామేజ్ జరిగినప్పుడు కేస్ టు కేస్ ప్రతి ఒక్క డ్యామేజ్‌కి ఒక లీగల్ రెమెడీ ఉంటుంది. హుహు. సపోజ్ అది ఇప్పుడే డిగ్రీ వచ్చింది. అందులో ఆర్డర్ వచ్చింది అనుకుందాం. ఒక రివ్యూ పిటిషన్ ఎయొచ్చు. ఈ లాయర్ ఇలా చేశారు. ఇప్పుడు ఇవి ఎవిడెన్స్ పెట్టి మేము డిసిప్లినరీ యాక్షన్‌కి కూడా వేసాము కంప్లెయింట్. సో, ప్లీజ్ ఈ కేస్‌ని రీకన్సిడర్ చేయండి అని చెప్పి వేయొచ్చు. ఓకే. లేదంటే ఇంకా కేస్ టు కేస్ డిపెండ్ అవుతూ చాలా రెమెడీస్ ఉంటాయి. ఓకే. సో, కాబట్టి ప్రాపర్‌గా మంచి ప్రాపర్ అడ్వకేట్ చూస్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ యాహ్! టాస్కే. మీరన్నట్టు సరే ఇది కేసు డ్యామేజ్ అయ్యేదాకా ఎళ్ళాం ఓకే. ఇతనెళ్ళి గుడ్ అడ్వకేట్‌ని ఎలా చూజ్ చేసుకోవాలి? లేదా ముందు నుంచి ఒక వ్యక్తి ఎలా ఒక గుడ్ అడ్వకేట్‌ని చూజ్ చూస్ చేసుకోవాలి? చేసుకోవాలి. అడిగారు కదా! యాహ్! సో, ఒకటండి నేను నా క్లయింట్స్ నుంచి నా దగ్గరకొచ్చేవాళ్ళు చాలా వింటున్నాను. చాలా మంది చెప్తున్నారు నాకు. ఇట్లాగా మా అడ్వకేట్ ఏం చెప్పట్లేదండి. లేదా నాకు బెయిల్ ఇప్పించి అట్లీస్ట్ పేపర్‌లు కూడా ఇవ్వట్లేదండి. నా కేస్ నంబర్ కూడా ఇవ్వట్లేదండి. ఇంకా కొన్ని కేసెస్‌లో అడ్వకేట్సే ఫ్రాడ్ చేసేవి ఉంటాయి. కానీ ప్రతి అడ్వకేట్ చెప్పే మాట ఏముంటుంది? చాలా మంది అవును. ఆల్‌మోస్ట్ అయిపోతదండి. గుడ్ నెక్స్ట్. ఛాన్సెస్ ఉన్నాయండి. మాక్సిమం నేను వింటుందయితే మా క్లయింట్స్‌కి అయిపోద్ది ఇన్ని డబ్బులిచ్చి వెళ్ళిపో అని చెప్పిన వాళ్ళున్నారంట. ఓకే. ఎవరిని నమ్మాలి? అవును. సో, అన్‌ఫార్చునేట్‌లీ ఐ డోంట్ నో వై బట్ చాలా అడ్వకేట్స్ ఎడ్యుకేట్ చేయట్లేదు. ఐ నో ప్రొఫెషనల్‌గా మాకుండే రిస్క్స్ మాకుంటాయి కెరియర్ గ్రోత్‌లో. బట్ థట్ డజంట్ మీన్ మనం ఎళ్లి క్లయింట్స్‌కి ఏదో కహానీలు చెప్పి మన మోరల్స్‌ని రాంగ్. దాటాలని. రైట్? సో, కొన్ని టిప్స్ విల్ హెల్ప్ యూ టు చూస్ ఎ గుడ్ అడ్వకేట్. ఇవి జస్టిస్ కృష్ణ అయ్యర్ కూడా చెప్పారు. ఒక గుడ్ అడ్వకేట్ ఎడ్యుకేట్ చేయాలి మీ కేస్‌లో. నాట్ ఓన్లీ ద పాజిటివ్స్ బట్ నెగెటివ్స్ కూడా చెప్పాలి. ఆ ఓకే. నెగెటివ్స్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయగలమో చెప్పాలి. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే కొన్ని సైన్స్ ఉంటాయి. సరే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే లాయర్‌ని మీరు ఎంచుకున్నారు. తర్వాత ఆ లాయర్ మీ కేస్ నంబర్ మీకివ్వాలి. ఇట్ ఈస్ ఓకే. యువర్ రైట్. మీరు డబ్బులిచ్చి కేస్ వేయించుకున్నారు. ఓకే. కేస్ నంబర్ మీ లాయర్ ఇచ్చారు అనుకుందాం. ఓకే. ఆ తర్వాత కేస్‌లో ఏమవుతుంది? అతను అటెండ్ అవుతున్నారో లేదో ఎలా తెలుస్తుంది? ఆ కేస్ ఏదైతే ఏ రోజైతే కేస్ వస్తుందో ఓకే. ఆ రోజు లేదా ఆ తర్వాత రోజు అప్‌లోడ్ చేస్తారు కోర్ట్ వాళ్ళు. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కూడా అప్‌లోడ్ చేస్తాయి. హైకోర్ట్ కూడా అప్‌లోడ్ చేస్తుంది వెబ్‌సైట్స్‌లో. అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అయితే ఈ కోర్ట్ యాప్‌లో. సో, ఈ కోర్ట్స్ యాప్‌లో డిస్ట్రిక్ట్ కోర్ట్ అయితే ఈ కోర్ట్స్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఓకే. ఆ రోజు ఏం జరిగింది? మీ కేస్ డేట్ రోజు అని. ఓకే. అక్కడ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లేదు అడ్వకేట్ అటెండ్ అవ్వలేదు అంటే అక్కడ మీరు గుడ్ రీజన్ కూడా ఉండుండొచ్చు. వి డోంట్ నో. ఓకే. బట్ అడిగే స్కోప్ ఉంటుంది మీకు. హుహుహు. ఓకే. తర్వాత ఇట్లా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. మనం అడ్వకేట్‌ని చూజ్ చేసుకునే వాళ్ళు మేక్ ష్యూర్ వాళ్ళు కొంచెం హానెస్ట్ ఉండాలి. ఓకే. పాజిటివ్స్, నెగెటివ్స్ 2 చెప్పి 2 ఎడ్యుకేట్ చెప్పగలిగారు. చేయాలి. అసలు మీ కేస్‌లో ఏం జరగబోతుందో మీకు చెప్పాలి. చెప్పాలి క్లియర్‌గా. ఇది గుడ్ సైన్ అండి. బట్ తర్వాత కూడా ఇవి మీకుండే గ్రీన్ ఫ్లాగ్స్. ఓకే. అండ్ ఇప్పుడు మనం రెగ్యులర్‌గా ఈ మధ్య చూస్తే యూత్‌లో గాని, కొంచెం పెద్దవాళ్ళు గూడా ఈ లోన్ రికవరీ ఏజెంట్స్‌తో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో, వాళ్ళు ఇష్టం వచ్చిన టైంలో వస్తారు. అన్ టైంలో వస్తారు. కాల్స్ చేస్తారు. బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు. రకరకాలు చేస్తారు. ఈవెన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాళ్ళకి కూడా అంటే యాక్చువల్లీ అతను లోన్ ఉండరు. అతనికి తెలిసిన వాళ్ళు లోన్ తీసుకుంటారు. వాళ్ళేం చేస్తారు అప్పుడప్పుడు కాల్ చేస్తారు వీళ్ళకి. వాళ్ళేం చేస్తున్నారు ఆ కాల్ డేటా తీసుకొని ఎవరెవరికి కాల్ చేసి వాళ్ళందరికి కాల్స్ చేస్తున్నారు. కాల్స్ చేసి వీళ్ళని తిట్టే రైట్ వాళ్ళకి ఎంతవరకు ఉంది? లేదండి. మీరు బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నా కూడా మిమ్మల్ని తిట్టి, ఇల్లీగల్‌గా వసూలు చేసుకోవడానికి కొట్టి గాని, లేదంటే మీరు ప్రైవేట్ టైమ్‌లో ఉన్న టైమ్‌లో మిమ్మల్ని డిస్టర్బ్ చేసి గాని, ఇట్లాగా లోన్ రికవరీ చేసుకునే హక్కు వాళ్ళకి లేదు. ఏ ఓకే. అధికారం లేదు వాళ్ళకి. ఓకే. ఈవెన్ మీరు లోన్ తీసుకొని ఉండున్నా, ఈవెన్ మీరు డిఫాల్టర్ అయ్యున్నా. ఏదైనా లీగల్ వేలో జరగాలి కానీ, ఏదైనా సరే లీగల్ వేలో వాళ్ళు రికవరీ చేసుకోవాలి. ఓకే. ప్రాసెస్ అనేది ఉంటుంది. సపోజ్ మీరిచ్చిన మార్ట్‌గేజ్ ప్రాపర్టీని ఆక్షన్స్‌కి పంపించడమో, లేదంటే కోర్టు ద్వారా డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ లోన్ రెమెడీస్ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు చేసుకోవాలి. ఓకే. అంతేగాని ఇది నేను చెప్పట్లేదు. ఓకే. ఏపీ, తెలంగాణ హైకోర్ట్స్ చెప్పాయి. సుప్రీం కోర్ట్ కూడా చెప్పారు. అండ్ ఆర్‌బీఐ కూడా బ్యాంక్స్ అన్నిటికి మరి ఫాలో గైడ్‌లైన్స్ అవుతున్నారా? ఇచ్చింది. బ్యాంక్స్ ఏజెంట్స్‌ని పంపిస్తున్నారు. ఫోన్స్ కొన్ని చేస్తున్నారు. చోట్ల ఫాలో అవ్వట్లేదండి. వాళ్ళ చాలా మీద చోట్ల కేస్ ఫైల్ చేయొచ్చు. చేయొచ్చా? సో, మీరు ఒకటి
అది బ్యాంక్స్ మీద హైకోర్టులో రిట్ పిటిషన్ అనేది వేసి ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి మీరు అలా ఓకే. చేయకుండా డైరెక్షన్ అడగొచ్చండి. హుహు. అండ్ అదే గాకుండా ఇలా చేయడం అనేది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ. సో, ఓకే. క్రిమినల్ కంప్లెయింట్ కూడా వేయొచ్చు. ఆ ఏజెంట్ మీద, ఓకే. ఆ బ్యాంక్ మీద గూడా. బ్యాంక్ మీద గూడా వేయొచ్చు. హ్మ్. బట్ అంత ధైర్యం ఉంటదంటారా వీళ్ళకి? వాళ్ళు వేసి వాళ్ళతో ఫేస్ చేయాలని? తెచ్చుకోవాలండి. ఎందుకంటే ఏసిన తర్వాత ఫేస్ చేసేదేముండదు. భయపడతారు ఖచ్చితంగా అలా చేయడానికి. ఆ ఓకే. తర్వాత డెఫినైట్‌లీ ఆ తర్వాత డెఫినైట్‌లీ లీగల్ వేలో వెళ్ళే ఓకే. చేస్తారు సో, బ్యాంక్ ఏ వాళ్ళు గూడా. ఏజెంట్స్‌కి గాని, ఏ బ్యాంక్‌కి గాని పర్సన్‌ని తిట్టే హక్కు లేదు. తిట్టే వాళ్ళని హక్కు లేదు. కొట్టే హక్కు లేదు. వాళ్ళ చైర్‌లు బయట ఇసిరేసే హక్కు అస్సలు లేదు. ఓకే. వాళ్ళ ప్రైవేట్ టైమ్‌లో ఏ టైమ్‌లో అయితే ఆ టైమ్‌లో వచ్చి వెళ్ళకూడదు. డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళ ఫ్రెండ్స్ నంబర్స్ అన్నీ తీసుకొని వాళ్ళకి కాల్ చేసి ఓకే. ఇదంతా ఇల్లీగల్. ఆర్‌బీఐ, సుప్రీం కోర్ట్ అన్నీ చెప్పాయి. అలా ఓకే. వీళ్ళకి చేసే హక్కు లేదు. సో, ఇలా ఏదైనా మీరు చేస్తే యాక్షన్ తీసుకోవచ్చు దాని మీద. ఇలా ఏది జరిగినా యాక్షన్ తీసుకోవచ్చు. ప్రొవైడెడ్ ప్రాపర్ వేలో బ్యాంక్ రికవరీ చేసుకునే హక్కు అన్ని అన్నీ ప్రొవైడెడ్ బ్యాంక్స్‌కి ఇది హుహు. లీగల్ వేలో లోన్ రికవరీ చేసుకోవచ్చు. చేసే హక్కు అంతేగాని ఉంది. ఇలా ఏజెంట్స్ తిట్టడము, అన్ టైమ్‌లో ప్రాపర్ వెళ్ళడం ప్రొసీజర్ ద్వారా వెళ్ళాలి వాళ్ళు. వెళ్ళాలి. ఓకే. అండ్ ఇంకోటి కూడా మన 490 కేసెస్ దాని గురించి డిస్కస్ చేసాం. భార్య భర్తని ఐ మీన్ భర్త భార్యని ఇబ్బంది పెడితే జరిగినవన్నీ చూసాం. అదే విధంగా ఒక భార్య లైక్ వైఫ్ భర్తని కొట్టినా గానీ, లేకపోతే ఏమైనా హింసించినా గానీ, అలా కేస్ పెట్టేదానికి పాసిబిలిటీ ఉందంటారా? సెపరేట్‌గా దీనికి ఒక మ్యాన్‌ని వైఫ్ హెరాస్ చేస్తే అనే ఒక 498కి ట్విన్ ఏం 498 అని కాదు. లేదు. ఎనీ కేస్ ఏమన్నా పెట్టేదానికి లేదు. పాసిబిలిటీ ఉందంటారా? కానీ యెస్, ఇట్ ఈస్ స్టిల్ ఎ క్రైమ్. అసాల్ట్ అంటారు దాన్ని. ఇంకా ఖచ్చితంగా పెట్టొచ్చు. అండ్ ఆ కొట్టేది సివియర్‌గా ఉంటే నేను చనిపోయే స్టేజ్‌లో అట్లా అంటే ఉన్నారు చాలా చూస్తున్నాం ఈ మధ్య అనుకుంటే రీసెంట్‌గా మనం అటెంప్ట్ టు చూస్తే మర్డర్ కూడా పెట్టొచ్చు. ఇవన్నీ జెండర్ న్యూట్రల్ లాస్ కూడా ఉన్నాయండి. ఓకే. సో, సెపరేట్‌గా మెన్‌కి లాస్ కావాలా అనే క్వెషన్ కూడా బయట చాలా బయట వస్తుంది. అవును. సో, ఓన్లీ మీరు చెప్పిన ఈ స్పెసిఫిక్ విషయంలో అయితే అవసరం లేదు. ఎందుకంటే జెండర్ న్యూట్రల్ లాస్ ఆల్రెడీ ఉన్నాయి. ఓకే. మీరు సిస్టమ్‌ని రిపేర్ చేసుకోవాలి అంతే. ఓకే. సో, కాబట్టి ఎవరికైనా అలాంటి ఇబ్బంది ఉంటే కూడా కేస్ ఫైల్ చేసుకోవచ్చు. చేయొచ్చండి. ఓకే. ఈ పాసిబిలిటీ ఉంది. బట్ నాట్ 498 కేస్ అనే కాదు గానీ అదర్ సెక్షన్స్ ఉన్నాయి. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు భార్య భర్తను కొడితే ఏమైనా కేసెస్ ఉన్నాయన్నట్లు. అదే విధంగా లైక్ మెన్స్‌కి ఏదో ఇలాంటి సిట్యుయేషన్స్ అన్ని మనం రీసెంట్‌గా చాలా చూస్తున్నాం. వాళ్ళని చంపేయడం అని గాని, లేకపోతే కొట్టడం అని గాని, వాళ్ళని హెరాస్ చేస్తడం ఎక్కువైతున్నాయి. డే బై డే, డే బై డే. లైక్ మనం అవునన్నా కాదన్నా అది మనం చూస్తున్నాం. ఈవెన్ లైక్ మనం చెప్పుకునేదేం కాదు బయట సోషల్ మీడియాలో గాని, పేపర్స్‌లో గాని చూస్తున్నాం. మెన్స్‌కి గూడా లైక్ వుమెన్స్ కమిషన్ ఎట్లా ఉందో అట్లా మెన్స్‌కి కూడా రైట్ ఉందంటారా? కమిషన్ పెట్టుకునే దానికి పాసిబుల్ ఉందంటారా? పాసిబిలిటీ ఉంది గానీ పెట్టుకునే అవసరం లేదు. ఓకే. ఎందుకంటే మెన్స్ కమిషన్ అనేది మీకు ఐడియా ఎందుకొచ్చింది? మెన్స్ మీద చాలా జరుగుతున్నాయి. ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు. ఇట్లానే చంపేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి పెట్టుకుందాము మెన్స్ కమిషన్ అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రాబ్లమ్ ఎక్కడుందో తెలియకుండా ఇదొక రాంగ్ సొల్యూషన్. ప్రాబ్లమ్ ఓకే. ఎక్కడుందని నేను చెప్తాను. దాన్ని బట్టి మీకు సొల్యూషన్ దొరికిపోతుంది. దాన్ని ఓకే. బట్టి మీకు సొల్యూషన్ కూడా దొరుకుతుంది. ఓకే. ఏంటంటే ఒక సివిల్ కేస్ ఉందండి. ఓకే. నేను మీకు ప్రాపర్టీ మనిద్దరం రిలేటివ్స్. ఓకే. ప్రాపర్టీ ఇది ఫ్యూచర్‌లో నేను నీకు రాస్తాను అని ఏదో క్యాజువల్‌గా అనుకున్నాము. ఓకే. కానీ మీరు తర్వాత ఎందుకో గొడవలొచ్చి మీరు నాకు రాయలేదు. హ్మ్. తర్వాత సరే ఇంకా మూవ్ ఆన్ అవుదామని చెప్పేసి మీరు వేరే ఒకరికి ఇట్లా మీకు ప్రాపర్టీ అమ్ముతానని లీగల్ వేలో ఒక సేల్ అగ్రీమెంట్ రాసుకున్నారు. కానీ నేను యాస్ ఎ రిలేటివ్ నాకు ఇగో మీదకెళ్ళి అది నాకు కదా దొరకాల్సిందని మీ మీద చీటింగ్ కేస్ పెడతాను. ఓకే. ఒక ఫేక్ అగ్రీమెంట్ క్రియేట్ చేసి పెడతాను. నాకు అమ్ముతానని అగ్రీమెంట్ రాసారు. ఇప్పుడు ఇప్పుడు నాకు అమ్ముతానని ఒక ఫేక్ అగ్రీమెంట్ రాసారు. నన్ను ఓకే. చీట్ చేశారు. వేరే వాళ్ళకి అమ్ముతున్నారు. నా దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నారు అని. హ్మ్. ఎందుకు? మిమ్మల్ని ప్రెషర్ చేసి ఆ ప్రాపర్టీ ఎలాగైనా మీరు నాకు అమ్మేలాగా చేయడానికి. ఓకే. ఇప్పుడు ఇందులో వుమెన్ ఎవరున్నారు? స్టిల్ ఎ ఫాల్స్ స్టిల్ కేస్. దీనికి ఓకే. మెన్ కమిషన్ ఏమైనా చేస్తుందా? ఏం చేయలేదు. లేదు. హ్మ్. అందుకని ఈ ప్రాబ్లమ్ ఎక్కడుంది అంటే మెయిన్ ఇప్పుడు చీటింగ్ కేస్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. వాళ్ళేమైనా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసారా? ఓకే. లేదు. లేదు. ఏమైనా ఎవిడెన్స్ ఉందా దీనికి సరిగ్గా? లేదు. లేదు. ఒక్కోసారి చార్జ్ షీట్‌లో ఎఫ్ఐఆర్‌లో ఉన్నదే చార్జ్ షీట్‌లో దింపుతున్నారు. చార్జ్ షీట్ పర్పస్ ఏంటి? మొత్తం కేస్ ఇన్వెస్టిగేట్ చేసి చేయాలి. అది కూడా కొన్ని చోట్ల సరిగ్గా జరగట్లేదు. ఓకే. ఇవి లూప్ హోల్స్. దీని తర్వాత కేస్ దగ్గరికెళ్తే అది త్వరగా తేలుతుందా అంటే జ్యుడిషియరీ పెండెన్సీ వల్ల తేలట్లేదు. ఓకే. అది కోర్ట్ ప్రాబ్లమ్ కాదు. ఓకే. గవర్నమెంట్ యాక్షన్ గవర్నమెంట్. తీసుకోవాలి. ఓకే. రైట్? సో, ఇలాంటి లూప్ హోల్స్ ఉన్నప్పుడు మీరేం చేయాలి? పోలీస్‌ని ఎఫిషియెంట్‌గా వర్క్ చేయించడం, కరప్షన్‌ని అడ్డుకోవడానికి ప్రయత్నించడం.
ఇవి చేసుకోవాలి. తర్వాత కోర్టులో పెండెన్సీ తగ్గించడం, ఇది మెయిన్ రోల్ అండి. ఇది ఎట్లా చేస్తారు? గవర్నమెంట్ ని ఫోర్స్ చేయలేరు కదా. అలా అయితే మరి స్ట్రే డాగ్స్ విషయంలో ఎందుకు చేశారు? స్ట్రే డాగ్స్ విషయంలో సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత దేశం ఊగిపోయింది. ఏంటంటే స్ట్రే డాగ్స్ ఢిల్లీలో ఉన్నాయి కదా, స్ట్రే డాగ్స్ పిల్లల్ని వీళ్ళందరినీ కూడా కట్ చేస్తున్నాయి, రోడ్డు మీద స్ట్రే డాగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి, దీనివల్ల రబీస్ డెత్స్ కూడా అవుతున్నాయి అని చెప్పేసి సుప్రీం కోర్ట్ ఆర్డర్ చేసింది. సో ఇప్పుడు హ్యూమన్ లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అని ఈ డాగ్స్ అన్నిటినీ కూడా తీసేసేయండి అని చెప్పేసి. బట్ సడన్ గా దేశం ఊగిపోయింది జడ్జ్మెంట్ తో. ప్రతి ఒక్క సెలబ్రిటీ ఏడ్చుకుంటూ వీడియోస్ చేయడం. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ డాగ్స్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ డాగ్స్, కానీ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇది చేశారు. దానివల్ల రివ్యూ పిటిషన్స్ వేశారు అండ్ ఆ జడ్జ్మెంట్ తిరగ రాశారు సుప్రీంకోర్టు. మళ్ళీ కన్సిడర్ చేసి సరేనండి ఇట్లాగా తీసుకెళ్లి వెళ్ళిపోవడం, మొత్తం తీసుకెళ్లి పడేయడం కాకుండా వీళ్ళకి వ్యాక్సినేషన్ చేయించడము, డాగ్స్ కి వ్యాక్సినేషన్ చేయించడం, ఇలాంటి కొన్ని పద్ధతులు సుప్రీంకోర్టు చెప్పారు. ఎవరి వల్ల అయింది ఇది? మీరు అడగడం వల్ల ఇంత ఫోర్స్ అండ్ ప్రెషర్ గవర్నమెంట్ మీద, సుప్రీం కోర్ట్ మీద తేవడం వల్ల జరిగింది. యాక్షన్ ఎవరో ఒకరు తీసుకోవాలి కదా. ఇప్పుడు కోర్టులో ఇంత పెండెన్సీ ఉంది, మన గవర్నమెంట్ ని మనం అడిగితేనే చాలా విషయాలు చేయట్లేదు. పెండెన్సీ గురించి ఎవరైనా గవర్నమెంట్ ని అడుగుతున్నారా? అడగకుండా ఎందుకు చేస్తారు? అఫ్ కోర్స్ అడగట్లేదు, ఎందుకంటే జనాలకి ఇందులో ప్రాబ్లం కోర్ట్స్దే అనుకొని ఫీల్ అవుతున్నారు కాబట్టి. సో ఇదే గవర్నమెంట్ ని అడిగి స్ట్రే డాగ్స్ లెవెల్లో మీరు ఏదో ఒక ప్రొటెస్ట్ అనేది ఏదైనా చేసి, ఆర్ ప్రొటెస్ట్ అని చెప్పలేం కానీ ఇదే విషయం జనాలకి కావాలి, జనాలకి ఇది కావాలి అని గట్టిగా కావాలని గవర్నమెంట్ కి తెలిస్తే ఏమో ఓట్స్ కోసం కూడా ఈ చేంజ్ చేసే అవకాశం ఉంటుంది కదా. మీరు అన్నట్టు నిజమే కదా, స్ట్రీట్ డాగ్స్ ది ఇష్యూ అయింది. ఫస్ట్ రోజు జడ్జిమెంట్ ఇచ్చారు, దాని తర్వాత మళ్ళీ ఇంతమంది సెలబ్రిటీ, ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ అందరూ కూడా లైక్ ఫైట్ చేశారు, ఆల్మోస్ట్ ట్వీట్ చేయడము. సో అంత అవేర్నెస్ ఈ విషయంలో జనాలకు లేదు కాబట్టి వాళ్ళు అడగట్లేదు. అడిగితే పాసిబిలిటీ ఉంటుంది, పాసిబిలిటీ తెచ్చుకోవట్లేదు, ఎవరు అడగట్లేదు. సో కాబట్టి మెన్స్ అడగట్లేదు, మెన్స్ కమిషన్ అందరూ కామ్గానే ఉన్నారు కదా. ఇక మెన్స్ కమిషన్ అంటే నేను చెప్పినట్టు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతే ఏ కమిషన్ అవసరం లేదు. సో ప్రాపర్ ఇనిషియల్ స్టేజ్ లోనే ప్రాపర్ గా కంప్లైంట్ తీసుకునేటప్పుడే అన్ని చెక్ చేసి. అసలు మెన్స్ రైట్స్ అంటారు, మరి మెన్స్ కొద్దా అంటారు, ఎందుకు అవసరం ఇది? మెన్స్ రైట్స్ ఎందుకు కావాలనుకున్నారు? ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు, సరే మెన్స్ ని చంపేస్తున్నారు అంటున్నారు, మర్డర్, ఇవన్నీ ఏం సెక్షన్స్ మరి? జెండర్ న్యూట్రల్ లాస్, ఆల్రెడీ జెండర్ న్యూట్రల్ లాస్ ఉన్నాయి. ఓకే, మరి ఉమెన్స్ కి ఎందుకు పెట్టారు అంటే ఒకప్పుడు ఉమెన్ కి ఇప్పుడు ఉన్నంత పవర్ లేదు. అప్పుడు ఎన్నో డౌరీ డెత్స్, ఇష్టం వచ్చిన హెరాస్మెంట్ వాళ్ళ మీద జరిగింది కాబట్టి అవి అడ్డుకోవడం కోసం వాళ్ళ మీద పెట్టారు. మీరు ఆపేసేంటి అది చేయడం? అసలు జీరో ఛాన్స్ చూపించండి, తీసేస్తారు అప్పుడు లాస్. మేబీ వి నెవర్ నో. మెన్స్ కమిషనా ఉమెన్స్ కమిషనా అని మానేసి ప్రాబ్లం ఎక్కడుందో చూసి దాని సొల్యూషన్ పట్టుకుంటే బెటర్. అప్పుడు మీరు మెన్స్ రైట్స్ అడగకుండానే నాట్ యాజ్ అ మ్యాన్ బట్ యాజ్ అ హ్యూమన్ మీ రైట్స్ మీకు వచ్చేస్తాయి. ఓకే, అంతేలేండి. మీరు అన్నట్టు లైక్ మెన్స్ కమిషన్, ఉమెన్ కమిషన్ అనేది సపరేట్ లేకుండా జనరల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, మామూలుగా తప్పు జరిగితే దానికి తగ్గట్టు శిక్ష పడుతుంది కాబట్టి దాన్ని ప్రాపర్ గా నువ్వు ప్రూవ్ చేయించుకోగలగాలి అంతే. ఇప్పుడు ఒక మేనేజర్ ఒక ఉమెన్ చంపేసినట్టు అదే అలిగేషన్స్ వస్తున్నాయి కదా, అప్పుడు జెండర్ న్యూట్రల్ లాస్ ఉన్నాయి. మర్డర్ అటెంప్ట్ అని, లేదంటే మర్డర్ జరిగితే మర్డర్ ఆఫెన్సెస్ కింద పెడుతున్నారు కదా. ఓకే, సో కాబట్టి ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ జరిగితే అన్నిటికీ సొల్యూషన్స్ వస్తాయి. కోర్టులో పెండెన్సీ తగ్గాలి, ఎగ్జిక్యూషన్ అథారిటీ ఒక లాని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇది రూట్ కాజెస్ లో ముందు కరప్షన్ తగ్గాలండి, అప్పుడు ఇది కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది. చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. కీర్తన గారు, సపోజ్ లైక్ ఒక పర్సన్ దగ్గర, ఎక్స్ పర్సన్ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉంటాయి, అన్ని రికార్డింగ్స్ ఉంటాయి, తనని తను నిర్దోషిని ప్రూవ్ చేసుకోవడం కోసం అన్ని ప్రూఫ్స్ ఉంటాయి, అన్ని సబ్మిట్ కూడా చేసి ఉంటారు కోర్టుకి. అయినా కూడా నెలల కాలాలు, సంవత్సరాలు కోర్టులో ఇంకా డ్రాగ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటారు? నన్ను చాలా మంది మా క్లయింట్స్ కూడా ఇదే అడుగుతున్నారు. మేడం, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మరి ఇంకెందుకు టైం పడుతుంది, నేను ఎందుకంత సఫర్ అవ్వాలి అంటే, అసలు బయట చాలా మంది చెప్పని విషయం ఒకటి చెప్తాను. కోర్ట్స్ లో ఒక్కోసారి వాయిదాలు ఎందుకు పడుతున్నాయి చెప్పిన? స్టెనోగ్రాఫర్ ఈజ్ ఆన్ లీవ్, జడ్జ్ ఈజ్ ఆన్ ట్రాన్స్ఫర్, ఇవన్నీ రీజన్స్. ఇలాంటి రీజన్స్ వల్ల వాయిదా పడుతున్నాయి. అయితే గవర్నమెంట్ కి తెలీదా వీళ్ళు ట్రాన్స్ఫర్ అవుతున్నారని? ముందే పెట్టాలనేసి. సో ఎందుకు పడుతున్నాయి కొన్ని వాయిదాలు? స్టెనోగ్రాఫర్ ఈజ్ ఆన్ లీవ్, జడ్జ్ ఈజ్ ఆన్ ట్రాన్స్ఫర్,
అక్యూజ్డ్ డిడ్ నాట్ టేక్ ద కాపీస్, వాట్సాప్ ఏరియాలో అక్యూజ్డ్ డిడ్ నాట్ టేక్ ద కాపీస్ అంటారు. అంటే ఇలాంటి జుడిషియరీలో కూడా అడ్మినిస్ట్రేషన్లో లూప్ హోల్స్ ఉన్నాయి, దానివల్ల వాయిదా పడుతుంది. అండ్ అదే కాకుండా కోర్టులో పెండెన్సీ చాలా కేసెస్కి తక్కువ మంది జడ్జెస్ ఉండడం వల్ల కూడా అంటే ఇంకా మీ నంబర్ ఎప్పుడు రావాలి మీ కేసుది, ఎన్నో కేసెస్ ఉన్నాయి కదా, అది ఉంది. అది కాకుండా మన ప్రొసీజర్లో కూడా కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు కొన్నిసార్లు అది జడ్జెస్ తప్పు కూడా ఉంటుందని నేను చెప్తాను. ఎందుకంటే కోర్టులో పెండెన్సీ ఉంది, అది గవర్నమెంట్ చేతిలో ఉంది. మరి స్టెనోగ్రాఫర్ ఆన్ లీవ్ ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ చేతిలో ఉంది. అన్నీ బాగుంటే అవుతాయా అంటే ఇన్ఎఫిషియెంట్ గా కూడా జరుగుతున్నాయండి. ఇది నేను ఐ థింక్ ఇట్ ఈస్ అ రిస్క్ ఫర్ మీ టు టెల్, బట్ ఐఎమ్ టెల్లింగ్ ఇట్. ఏంటంటే ఒక నాకు తెలిసిన కేసులో అక్యూజ్డ్ కి కాపీలు ఇవ్వడానికి 4 సంవత్సరాలు పట్టింది. కాపీస్ ఇవ్వడానికి జడ్జిమెంట్ వచ్చాక, అంటే జడ్జ్మెంట్ కాపీస్ కాదు, చార్జ్ షీట్, ఎఫ్ఐఆర్ ఇవన్నీ అక్యూజ్డ్ కి ముందు కాపీస్ ఇచ్చి, ప్రొసీజర్ ఇది నువ్వు చేసావా లేదా అని అడిగి, చేయలేదు నేను అంటే తర్వాత కేసు స్టార్ట్ అవుతుంది. సో కేసు స్టార్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు తీసుకుంది. సరే అక్యూజ్డ్ రాలేదు, కాపీలు తీసుకోలేదు, వారెంట్స్ ఇవ్వాలి కదా, అరెస్ట్ వారెంట్. లేదంటే వాట్సాప్ లో కూడా సర్వ్ చేయొచ్చు. ఇప్పుడు అది అఫ్ కోర్స్ లాలో లేదు, బట్ జడ్జ్ చేతిలో చాలా ఉంటాయి కదా, అది చేశారు. ఇంకొక నాకు తెలిసిన కేసులో మోర్ దాన్ 20 మెంబర్స్ అక్యూజ్డ్ అండి. అందులో 15 మెంబర్స్ ప్రతిసారి కోర్టుకి ప్రతి వాయిదా కరెక్ట్ గా అటెండ్ అవుతారు. కానీ కేసు ఇంకా నేను చెప్పానే ఎగ్జామినేషన్ స్టేజ్ అంటారు. ఇలా ఒక అక్యూజ్డ్ కి కాపీ చూపించి నువ్వు చేసావా లేదా అని అడగడం. 2018 కేసు ఇది, ఇప్పటికీ ఆ స్టేజ్ జరగలేదు. ఎందుకు? రీజన్ ఏంటి? మిగతా వాళ్ళని పట్టుకోలేదు. సరే, అందుకని మేము స్ప్లిట్ పిటిషన్ వేసాం. అంటే వాళ్ళకి సపరేట్ గా డీల్ చేయండి, వీళ్ళది త్వరగా చేయండి. పెండెన్సీ వల్ల ఇంకా పిటిషన్ తీసుకోలేదు, అది తీసుకొని అది కూడా ఇంకో పిటిషన్ డీల్ చేయాలి కదా. సో ఒకవేళ ఆ జడ్జి తలుచుకుంటే నిజంగా వారు ఎఫిషియెంట్ గా ఉండుంటే మేబీ ఆ అక్యూజ్డ్ కి కాపీలు ఇచ్చే కేసులో కొంచెం త్వరగా జరిగి ఉండొచ్చు. అండ్ ఈ కేసులో కూడా ఇంకా త్వరగా ఏదన్నా చేసి ఉండొచ్చండి. సో కొన్ని చేతిలో ఉండేవి కూడా జడ్జ్ వాళ్ళు కూడా కొంచెం కేర్ తీసుకోవాలి, అవసరం ఉంది. సో మీరు అన్నట్టు ఎందుకు మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నా కూడా లేట్ అవుతుందంటే మీకు కూడా తెలియని ఇలాంటి నాన్ సెన్స్ రీజన్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ యాజ్ సిటిజన్స్ మీరు రూట్ కాజెస్ లో వర్క్ చేస్తే గవర్నమెంట్ ని గుడ్ స్ట్రెంగ్త్ ఆఫ్ జడ్జెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లో ఏంటి ఇలా జరుగుతుందని క్వశ్చన్ చేస్తే చేంజెస్ కనిపిస్తాయి. మీరు పద్దాకలో ఏం అడుగుతున్నారు, మెన్స్ రైట్స్ అని అడుగుతున్నారు, అవి ఇవ్వట్లేదు, ఓకే ఫైన్, బట్ ఇవి అసలు అడగట్లేదు కదా. ఎక్కడ రూట్ కాజ్ లో మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది? సో అడిగితే పాసిబిలిటీ వస్తుంది డెఫినెట్లీ. అప్పుడు గవర్నమెంట్ కి కూడా ఓకే పీపుల్ ఆర్ డిమాండింగ్, ఒక అలర్ట్నెస్ వస్తుంది, ఇవ్వడానికి ఏదైనా ట్రై చేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ కి ఓట్ వేయాలి కదా మీరు. అంటే ఐ థింక్ సైలెంట్ గానే ఉన్నారండి, ఆ బాధ్యత గవర్నమెంట్ కి ఉంది. బట్ ఏదో ఫార్మాలిటీకి కొన్ని చేంజెస్ జరుగుతున్నాయి కానీ జరగాల్సిన చేంజెస్ జరగట్లా. ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్, ఇంకా ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఎవిడెన్స్ యాక్ట్ ఇట్లాంటివి రీప్లేస్ చేసి బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ ఇలాంటి యాక్ట్స్ ని కొత్త బుక్స్ తెచ్చేశారు. అందులో సేమ్ సెక్షన్, సేమ్ ఆఫెన్సెస్ విత్ సమ్ న్యూ చేంజెస్, కొత్త యాక్ట్స్ తెచ్చారు, కొత్త ఎనాక్ట్మెంట్స్ తెచ్చారు. అందులో ఎట్లాంటివి యాడ్ ఉన్నాయంటే మనకి ఇప్పుడు కోర్ట్స్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, ఇలాంటివి యాడ్ చేశారు. రైట్, ఓకే, పెద్ద చేంజే చేశారని అనుకుంటున్నారు, మరి కోర్ట్ లెవెల్ ఎవరు చేస్తారు? రైట్. సో లాస్ సరిగ్గా ఇంప్లిమెంటేషన్ మీద నిజంగా చేంజెస్ అవసరం ఉన్న చోట చేస్తే అప్పుడు ఇవి మెల్లగా కూడా చేసినా ఏం కాదు. ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి. పాడ్కాస్ట్ ని అందరూ చూస్తున్నారు, చూడడంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ముందు ఇలాంటి మంచి పాడ్కాస్ట్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.